కాస్ట్ ఫీలింగ్ దే ఆర్ ఓకే టు కిల్ దేర్ కిడ్స్ అంత స్ట్రాంగ్. ఇండియన్ సొసైటీ ఈజ్ మోస్ట్ పేట్రియార్కల్. నేను ఇక్కడ తెలంగాణ ఆంధ్రాని మాట్లాడితే ఇది చాలా పేట్రియార్కల్. ఒక అబ్బాయిని వాళ్ళ మమ్మీకి ఎంత టైం చూసారంటే మమ్మీని హాఫ్ లైఫ్ నేను కిచెన్లోనే చూసాను. టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? డిస్రెస్పెక్ట్ ఫస్ట్. సెకండ్ రేట్ ఇస్ పెళ్ళి అనేది చాలా పవిత్రమైంది. ముందే లివ్ ఇన్ లో ఉండి కంపాటబిలిటీ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే కరెక్ట్ అంటారా? లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ పార్ట్నర్ తో నేను లైఫ్ లాంగ్ ఉండొచ్చా లేదా. చాలా మంది ఐ థింక్ యంగ్ కపుల్స్ కానీ హాయ్ బేబీ హౌ ఆర్ యు బేబీ అని చెప్పేసి ఒక లవ్ ఎమోజీ కానీ నవ్వకండియా. దట్ ఈస్ నాట్ కమ్యూనికేషన్. దట్ ఈస్ నాట్ ఈవెన్ బేర్ మినిమం. డేటింగ్ కల్చర్ కామన్ అయిపోయింది. డేటింగ్ మోడ్ లో కూడా చూడండి, అమ్మాయిలకి చాలా స్వైప్ రైట్స్ వస్తాయి, కానీ అబ్బాయిలు మెంబర్షిప్ తీసుకుంటారు, సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. కానీ అమ్మాయిలకి అంత ప్రాబ్లమ్ లేదు. ఆమె డౌన్లోడ్ చేసి 30 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఒక 100 మంది ఉన్నారు అక్కడ. యావరేజ్ లుక్స్ ఉన్నా స్వైప్ రైట్ చేయరనమాట. అదే ప్రాబ్లం మా వాళ్ళకి అనుకుంటే ఎక్కువ స్వైప్ రైట్స్ రావట్లేదు వీళ్ళకి. సో అరేంజ్ మ్యారేజెస్ కన్నా లవ్ మ్యారేజ్ లో కొంచెం డివోర్స్ రేట్ ఎక్కువ ఉందని అంటున్నారు. విమెన్ ఇస్ హిందూ, మ్యాన్ ఇస్ ముస్లిం. పిల్లలు పుట్టారు. దే వాంట్ టు ఎండ్ ద మ్యారేజ్ బికాస్ ద నేమ్ ఇస్ నాట్ అకార్డింగ్ టు దేర్ విష్. హిందూ పేరు ఉంటుందా, ముస్లిం పేరు ఉంటుందా? ఇన్ ద లీగల్ సిస్టమ్ ఇస్ అ బిట్ బయస్డ్ అనిపిస్తుంది అండి. ఇఫ్ అ మ్యాన్ ఇస్ ఆన్ ప్రాబ్లం, ఆయన ఎక్కడ వెళ్ళాలా, ఎవరిని బ్లేమ్ చేయాలా, ఎవరు హెల్ప్ తీసుకోవాలా, అక్కడ ఏం గైడెన్స్ లేదు. చాలా ఫాల్స్ కేసెస్ వస్తున్నాయి. ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ 20 years మ్యారేజ్ అంటే కాన్సెప్టే ఉండదు. సీరియస్లీ మ్యారేజ్ విల్ బీ ఇన్ అ హిస్టరీ బుక్. హలో రోషిని గారు. హలో హరీష్ గారు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. డైరెక్ట్ క్వశ్చన్కి వస్తానండి. ఓకే. మీరు ఒక రిలేషన్షిప్ కౌన్సిలర్. మీరు డేటింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని, పెళ్ళికి ముందు ప్రీ మ్యారిటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని, లేదంటే పోస్ట్ మ్యారిటల్ పెళ్ళైన తర్వాత కపుల్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని కౌన్సిల్ చేస్తూ ఉంటారు. ప్రైమరీ క్వశ్చన్, రిలేషన్షిప్ అంటే ఏంటి? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు హరీష్ గారు. ఇది రిలేషన్షిప్ అంటే ఒక డిక్షనరీ డెఫినేషన్ కాదు. రిలేషన్షిప్ డెఫినేషన్ చాలా ఇయర్స్ నుంచి ఎవాల్వ్ అవుతుంది. ఒక 2 హ్యూమన్స్ మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంటే ఫస్ట్ హస్బెండ్ వైఫ్ అని చెప్పుకుంటుండే, తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని వచ్చింది, తర్వాత ఇప్పుడు క్యాజువల్, ఇప్పుడు సిచ్యువేషన్షిప్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. రిలేషన్షిప్ ఒక పర్ఫెక్ట్ అట్లా లేదు డెఫినేషన్. కానీ ఇఫ్ యూ సీ మారలీ అండ్ ఇఫ్ యూ సీ అ పీస్ఫుల్ రిలేషన్షిప్, దాని డెఫినేషన్ ఎట్లా ఉంటుందంటే 2 adults, కన్సెంటింగ్ అడల్ట్స్, ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, పీస్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, అక్కడ రెస్పెక్ట్ ఉంది, ఇంకా వీళ్ళు ఇద్దరి కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఒకరి కోసం ఒకరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. అది మంచిగా వెళ్తుంది. నేను పీస్ఫుల్ ఉన్న దాంట్లో దట్ ఈస్ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ రిలేషన్షిప్. ఓకే. మీ దగ్గరికి వచ్చే కపుల్ ఎలాంటి ఇష్యూస్తో వస్తారు? There are 2 types. ఫస్ట్ ఇస్ ప్రీ మ్యారిటల్, ఇంకా పోస్ట్ మ్యారిటల్. ఓకే. ప్రీ మ్యారిటల్ పెళ్ళికి ముందు వచ్చేవారు కపుల్స్, వాళ్ళ ఇష్యూస్ డిఫరెంట్ ఉంటాయి. పోస్ట్ మ్యారిటల్ కపుల్స్ ఇష్యూస్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. మనం ఈ కాన్వర్జేషన్లో ఒక ప్రీ మ్యారిటల్ ఇష్యూస్ గురించి ఎక్కువ చూద్దాం. డేటింగ్, పెళ్ళికి ముందు ఏంటి అంతవరకు చేద్దాం. మనం ప్రాబ్లమ్ ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ప్రాబ్లమ్ కపుల్స్కి ఏం ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే ప్రీ మ్యారిటల్ పెళ్ళికి ముందు ఇష్యూసే చాలా ఉంటాయండి, అది అందరూ తెలుసుకునేటట్టుగా చేద్దాం. క్యాజువల్ ఇష్యూస్ చూస్తే ఇప్పుడు పెళ్ళికి ముందు టాక్సిక్ రిలేషన్షిప్స్, ఓకే, డేటింగ్లో ప్రాబ్లమ్, సెక్షువల్ ఇన్కంపాటబిలిటీ, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఇమోషనల్గా అవైలబుల్ లేరు, ఓకే, ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి కానీ ఇమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వటం లేదు. ఇది చాలా ప్రాబ్లమ్స్ ప్రీ మ్యారిటల్ కపుల్స్లో. ఓకే, ఇది ఒక్కొక్కటి బ్రేక్ చేద్దామండి. ఓకే. మీరు డేటింగ్ అండ్ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి అన్నారు. టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? దేర్ ఆర్ సో మెనీ డెఫినేషన్స్ టు ఇట్. చాలా డెఫినేషన్స్ ఉన్నాయి దానికి. ఒక టాప్ 3 టాక్సిక్ ట్రేట్స్ అంటున్నాను. టాక్సిక్ ట్రేట్స్ టు చూడడం రిలేషన్షిప్లో ఉంటాయి. ఈ టాక్సిక్ ట్రేట్స్ చూడడానికి డిస్రెస్పెక్ట్. ఫస్ట్ రెస్పెక్టే లేదు నాకు నా పార్ట్నర్ కోసం. వాళ్ళు ఎట్లయినా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడుతున్నారు వాళ్ళు, కానీ నేను వాళ్ళ ఫ్యామిలీని డిమీన్ చేస్తున్నాను, వాళ్ళ హాబీస్ని డిమీన్ చేస్తున్నాను, వాళ్ళకి ఎప్పుడు నా పర్మిషనే తీసుకోవాలా నువ్వు ఏమైనా చేయముందు
ఇంకా ప్రేమతో మాట్లాడాను, నువ్వు ఇది నువ్వు అది, నేను ఎప్పుడు టాంట్ చేస్తున్నాను, డిస్రెస్పెక్ట్. వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లా యాక్సెప్ట్ చేసుకుంటలే నేను, వాళ్ళకి చేంజ్ చేస్తున్నాను, మోల్డ్ చేస్తున్నాను, నువ్వు ఇది అవ్వాలా నా కోసం. నేను అక్కడ ఏం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళ పర్సనాలిటీకి, వాళ్ళ అప్బ్రింగింగ్కి, వాళ్ళ ఎన్వైరన్మెంట్కి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ హోల్ ఎగ్జిస్టెన్స్కి. నా ప్రకారం నాకు ఎట్లా కావాలో అట్లా మోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాక్సిక్ ట్రేట్స్. నేను వాళ్ళని వాళ్ళలాగా యునో ఐఎమ్ నాట్ లెట్టింగ్ దెమ్ బీ. వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయడం లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాక్సిక్ ట్రేట్. సెకండ్ ట్రేట్ ఇస్ హిపోక్రసీ. నేను అంతా చేస్తాను, నువ్వు ఏం చేయకూడదు, నేనేం చేసినా నువ్వు అడగకూడదు, నేను ఇది చేస్తాను కానీ నువ్వు ఇది చేయకూడదు. రూల్స్ నీకు అప్లై అవుతాయి, రూల్స్ నాకు అప్లై కావు. అట్లా నేను చెప్పింది నువ్వు చేయాలి, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను. అది కానీ నువ్వు అడగకూడదు, నేనేం చేస్తున్నాను, నేను ఎక్కడ వెళ్తున్నాను, నువ్వేం అడగకూడదు, నువ్వు నాతో డీల్ చేయాలా, నేనేం చెప్పినా అది అవుతుంది. అది అండ్ దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ మ్యానిపులేషన్ అగైన్. ఓకే, ఇది నార్మల్గా చెప్పారు, ఇది నువ్వు ఇట్లనే చేయాలని నార్మల్గా చెప్పారు. అరే నేను చేస్తే ఏం కాదు, నువ్వు అమ్మాయి కదా, నువ్వు అబ్బాయి కదా, మీకు ప్రాబ్లమ్స్ అవుతాయి, మనకైతే అంత ఏం ప్రాబ్లం కాదు, నాకు చేయని, నువ్వు చేయకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే కుకింగ్, బేసిక్ ఎగ్జాంపుల్ కుకింగ్. ఓకే, నేను వచ్చినాక నువ్వు నాకు ఫుడ్ పెట్టాలి, నేను కూడా వర్క్ చేస్తున్నా, నువ్వు కూడా వర్క్ చేస్తున్నా, కానీ నువ్వు వచ్చి కుక్ చేయాలి. నేను చేస్తే ఏమనుకుంటారు, నేను అబ్బాయిని ఏమనుకుంటారు, నువ్వు చేస్తే ఏం కాదు, నువ్వు చేయాలి, ఇది దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ రోల్. కానీ నువ్వు 50% ఇంట్లో కూడా కాంట్రిబ్యూట్ చేయాలా విత్ మనీ. అవునండి, అది ఇక్కడ చాలా హిపోక్రసీ అవుతుంది. దిస్ ఈస్ వెరీ టాక్సిక్. ఎందుకంటే ఇక్కడ జెండర్ రూల్స్ బ్రేక్ అవ్వడం లేదు, పేట్రియార్కల్ చాలా ఫామ్ అవుతుంది. మన సొసైటీ, ఇండియన్ సొసైటీ ఇన్ జనరల్, ద హోల్ వరల్డ్ ఇస్ లిటిల్ not whole world, not whole world is patriarchal. Indian society is most patriarchal. నేను ఇక్కడ తెలంగాణ ఆంధ్రాని మాట్లాడితే ఇది చాలా పేట్రియార్కల్. నేను చాలా కేసెస్ చూసాను, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనికి వెళ్తారు, కానీ వచ్చిన తర్వాత ఏముంటారంటే హస్బెండ్ని చూడండి కాలు వేసుకొని టేబుల్ మీద సోఫా మీద కూర్చొని టీవీ చూస్తారు, న్యూస్ చూస్తారు. అక్కడ వైఫ్ వండుతుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అంతా ఆమెనే చేస్తుంది, ఆమెనే టైర్డ్ అయిపోతుంది. కానీ హస్బెండ్ ఏమో ఒక్క గ్లాస్ వాటర్ ఇస్తావా అడుగుతున్నాడు. కానీ వైఫ్ తెచ్చిన శాలరీలో హాఫ్ ఇంట్లోకే పోతుంది. అక్కడ చాలా హిపోక్రసీ అవుతుంది. సో ఇవన్నీ అవద్దంటే ముందే మాట్లాడుకోవాలి కదండి. ఇప్పుడు పెళ్ళికి ముందే మీ దగ్గర కౌన్సిలింగ్ కోసం వస్తారు, సో ఇవన్నీ మాట్లాడతారా వాళ్ళతో? అవును, మాట్లాడాలి. ఎందుకంటే మన ఎవల్యూషన్ ఏముంది, పేట్రియార్కల్ మైండ్ సెట్లో వస్తున్నారు. అవును, అంటే పురుషాధిక్య సొసైటీ మనది, నేను మేల్ డామినేట్, నాదే ఎక్కువ, నేను చెప్పినట్టు నడవాలి అని ఉంటుంది మనకి. పేట్రియార్కల్ మైండ్ సెట్లో వస్తే ఇక్కడ ఏమవుతుంది, అది ఎవాల్వ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, మెన్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. నేను కాంట్రిబ్యూట్ చేయాలా, ఇప్పుడు నేను నా వైఫ్ కోసం ఇది చేయాలా, నా ఇల్లు కోసం ఇది చేయాలా, ఆమె 50% నాకు ఇస్తే నేను కూడా 50% అక్కడ ఇవ్వాలా. అక్కడ ఏమవుతుంది, డిప్రైవ్డ్ అవుతున్నారు, ఎగ్జాషన్ అవుతుంది వైఫ్స్కి, ఎట్లా టయర్డ్ ఉంటారు వాళ్ళు. చూడండి కళ్ళ నుంచి తెలిసిపోతుంది వాళ్ళు చాలా టయర్డ్ ఉన్నారని. పని చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చి అంతా చేస్తున్నారు. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ హిపోక్రసీ. కానీ చేంజ్ అయిందండి, ఇది కొంచెం చేంజ్ అయిందంటారా పాజిటివ్? మెన్ కూడా ఈక్వల్గా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కంపేర్ టు ఎర్లియర్ టైమ్స్, 90s లో 2000s లో కన్నా కంపేర్ టు ఎర్లియర్ టైమ్స్. పీపుల్ హూ ఆర్ ఓకే ఓపెన్ మైండెడ్గా వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, నేను కూడా చేయాలి, నేను కూడా చూసుకోవాలి, ఆ రెస్పాన్సిబుల్ మైండ్ సెట్లో వస్తున్నారు, వాళ్ళే చేంజ్ అవుతున్నారు. వేరే వాళ్ళు ఇంకా అట్లనే ఉన్నారు. ఎందుకు అక్కడ కూడా వాళ్ళకి గైడెన్స్ లేదు, ఎందుకు వాళ్ళు కూడా వాళ్ళ డాడీని అట్లనే చూస్తారు. అవునండి, వాళ్ళ మమ్మీని పని చేస్తూనే చూస్తారు. ఒక అబ్బాయిని వాళ్ళ మమ్మీకి ఎంత టైం చూసారంటే వాళ్ళు చెప్తారు, నేను అంత మమ్మీని హాఫ్ లైఫ్ నేను కిచెన్లోనే చూసాను. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయితే చూడండి, మీ మమ్మీయే సర్వ్ చేస్తుంది అందరికీ, మీ డాడీ కూర్చొని తింటారు, మాట్లాడతారు రిలేటివ్స్లో. ఎప్పుడైనా ఇట్లా అయిందా, మీ మమ్మీ కూర్చొని మాట్లాడుతుంది, మీ డాడీ వచ్చి టీ సర్వ్ చేస్తున్నారు? చూడలే కదా. అది చూసిన పిల్లోడు అట్లా పెరిగితే ఆయన కూడా పెళ్ళి అయినాక అట్లనే అవుతాడు కదా. అందుకే ఇది బ్రేక్ చేయాలంటే ఇప్పుడు
హాఫ్ ఆఫ్ ద జనరేషన్ ఆర్ గోయింగ్ టు బీ ఫ్యూచర్ పేరెంట్స్ అవుతారు. ఇప్పటి నుంచి ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అయితే మీ పిల్లలు ఎప్పుడు చూస్తారు, దే విల్ అండర్స్టాండ్ ఇది తప్పు. నా డాడీ మా మమ్మీకి హెల్ప్ చేస్తుండే, మా మమ్మీ కూడా డాడీకి హెల్ప్ చేస్తుండే, ఆ రెస్పెక్ట్ ఉంది ఇద్దరి మధ్య, అది ఉంటే, ఆ క్లారిటీ ఉంటే పిల్లలు కూడా మంచిగా మారుతారు. ఫైన్ అండి. సో మీరు ఇంత చెప్పిన పాయింట్స్లో సెక్షువల్ కంపాటిబిలిటీ అని కూడా చెప్పారు. సో దాన్ని ఎలా డీల్ చేస్తారు, దాన్ని ఎలా అసెస్ చేస్తారు? ఎందుకంటే పెళ్లికి ముందు సెక్షువల్ కంపాటిబిలిటీ అని అసెస్ చేయడం కుదరదు కదా. మీ దగ్గరకు వచ్చిన కపుల్స్ని ఎలా అసెస్ చేస్తారు? సెక్షువల్ కంపాటిబిలిటీ డజంట్ మీన్ ఓన్లీ సెక్స్. ఓకే, సెక్స్ ఉంటేనే అది కంపాటిబిలిటీ అట్లా కాదు. చాలా ఏరియాస్ ఉన్నాయి సెక్షువల్ కంపాటిబిలిటీ కోసం. ఫస్ట్ ఈజ్ హ్యావింగ్ దట్ కెమిస్ట్రీ బిట్వీన్ ఈచ్ అదర్. అది చిన్న విషయంలో అంటే ఫిజికల్ ఇంటిమసీ ఈజ్ నాట్ జస్ట్ సెక్స్. హ్యాండ్ హోల్డింగ్, హగ్గింగ్, కిస్సింగ్, టేకింగ్ కేర్, ప్రొటెక్టింగ్, ఇది చిన్న చిన్న విషయాలు కూడా ఫిజికల్ ఇంటిమసీకి కౌంట్ అవుతుంది. ఓకే, చాలా మంది ఇక్కడ చూస్తారు, హైదరాబాద్లో నేను చాలా కపుల్స్ని చూసాను, హస్బెండ్ ముందుకు నడిచిపోతాడు, వైఫ్ వెనకాల నడుస్తుంది, చేయి పట్టుకొని ఎవరు టుగెదర్ దే డోంట్ వాక్. ఫస్ట్ హస్బెండ్ వెళ్తున్నారు, వైఫ్ ఉట్టిగా ఫాలో అవుతుంది. అక్కడ ఏం ఫిజికల్ ఇంటిమసీయే లేదు, అక్కడ కంపాటిబిలిటీ లేదు. ఉట్టి సెక్స్ చేస్తున్నారు ఫర్ నేమ్ సేక్, ఫర్ అ రిలీజ్ అంతే. కానీ కంపాటిబిలిటీ కోసం ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ ఫౌండేషన్ ఎట్లా స్ట్రాంగ్ అవుతుంది? చిన్న చిన్న ఫిజికల్ ఇంటిమసీ కూడా కౌంట్ అవ్వాలి. ఆ ఫిజికల్ ఇంటిమసీ లేకుంటే సెక్షువల్ కంపాటిబిలిటీ ఉండదు. ఓకే, అదే అంటారు కదండి, డోంట్ హ్యావ్ సెక్స్ జస్ట్ ఫర్ ప్లెజర్, హ్యావ్ సెక్స్ ఫర్ ఎ పర్పస్. సో ప్రీమెరిటల్ కపుల్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి టెస్ట్ పెడతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దర్ సెక్షువల్ కంపాటిబిలిటీ ఈజ్ ఫైన్ అన్నట్టుగా మీకు ఏమైనా క్వశ్చనర్ ఉంటుందా వాళ్ళందరినీ వాళ్ళ అసెస్ చేయడానికి? ఇవన్నీ డిపెండింగ్ ఆన్ దేర్ సిచ్యువేషన్ క్వశ్చన్స్ అడుగుతాను మేము, టు అండర్స్టాండ్ వాళ్ళ గోల్స్ ఏమున్నాయి, సెక్స్ని బట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు. ఎర్లియర్ టైమ్స్లో సెక్షువల్ కంపాటిబిలిటీ ఏంటంటే పెళ్ళి తర్వాత సెక్స్ చేస్తాము, దట్ ఈస్ సెక్షువల్ కంపాటిబిలిటీ. నాకు నచ్చినా లేకపోయినా చేయాలి, కలిసి ఉండాలి, మూడ్ లేకపోయినా కూడా చేయాలి, దట్ ఈస్ అ థాట్ ప్రీవియస్లీ. ఇప్పుడు ఏమైందంటే మూడ్ లేకపోతే చేయను, ఓకే, కన్సెంట్ ఉండాలి. బిఫోర్ ఎవ్రీ సెక్స్ దేర్ షుడ్ బి కన్సెంట్. ఉట్టి నా పార్ట్నర్ అని నేను చేయాలని ఆ థాట్ ఉండదు, చేయాలి కానీ కన్సెంట్ ఉండాలి. ఇంకా సెక్షువల్ కంపాటిబిలిటీ అంటే సెక్షువల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి ఈ మధ్య. ఓకే, మీరు చూస్తున్నారు ఒక్క వాళ్ళకి పాలిగామీ ఇంకా మోనోగామీ కూడా ఉంది ఇప్పుడు. ఓకే, ఒక హ్యూమన్ ఒక్కతో సాటిస్ఫైడ్ లేరు, దే వాంట్ మల్టిపుల్ పార్ట్నర్స్. ఇప్పుడు ఇంతక మీరు ఒక మాట అన్నారంటే ఎప్పుడైనా కపుల్ కలిసే ముందు కన్సెంట్ అంటున్నారు, పెళ్ళైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఇజంట్ ఇట్ కన్సెంట్? అంటే పెళ్ళైన తర్వాత కూడా ప్రతిసారి కన్సెంట్ తీసుకోవడం ఇజ్ ఇట్ లైక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అంటే నేను చెప్తాను హరీష్ గారు, ఇది సెక్షువల్ కంపాటిబిలిటీ ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్, ఇట్ ఈస్ మోర్ ఇమోషనల్. ఓకే, నువ్వు నాకు ఎంటైర్ డేలో ఎట్లా ట్రీట్ చేస్తున్నావు దాన్ని బట్టి నా మూడ్ అవుతుంది, దాన్ని బట్టి ఆయన మూడ్ అవుతుంది. నేను హోల్ డే ఆయనకి డిస్రెస్పెక్ట్ చేస్తున్నా, ఫైట్స్ అవుతున్నాయి, రాత్రి వచ్చినాక ఓకే సెక్స్ చేద్దాం అంటే అట్లా కాదు. అందుకే కన్సెంట్ ఇస్ అ మెయిన్ థింగ్. ఇక్కడ నీకు మూడ్ ఉందా, నేను రెసిప్రొకేట్ చేస్తున్నా, అది ఎప్పుడు కమ్యూనికేషన్లో రావడానికి వీలు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఎప్పుడు నీ కన్సెంట్ ఇస్తున్నావా, చేద్దామా, అది అవసరం లేదు. తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇనిషియేట్ చేస్తే వాళ్ళు రెసిప్రొకేట్ చేస్తున్నారా, నేను మొదలు పెడితే వాళ్ళు కూడా చేస్తున్నారా, దిస్ ఈజ్ అ కన్సెంట్ ఇనఫ్. వాళ్ళు పుష్ చేస్తే మీరు అర్థం చేసుకోవాలా, వాళ్ళకు మూడు లేదు, వాళ్ళకి కన్సెంట్ లేదు, వదిలేయాలి. అక్కడ దిస్ ఆల్వేస్ అన్ అండర్ టోన్ తెలిసిపోద్దండి, రిలేషన్షిప్ ఆ వాతావరణం ఎట్లుందో తెలిసిపోద్ది. కపుల్స్ పెళ్లికి ముందు మీ దగ్గరకు వస్తారు కదా, ఇంకెలాంటి కంపాటిబిలిటీ ఇష్యూస్ కానీ ఇంకెలాంటి ట్రేట్స్ అసెస్ చేస్తారు మీరు? కంపాటిబిలిటీ ఇష్యూస్లో సోషల్ కంపాటిబిలిటీ ఈ మధ్య చాలా పెరుగుతుంది. కమ్యూనికేషన్ కంపాటిబిలిటీ, ఓకే, ఫిజికల్ కంపాటిబిలిటీ, ఇంకా ఈ మధ్య ఫ్యామిలీ స్టేటస్ కంపాటిబిలిటీ కూడా చాలా నడుస్తుంది. బ్రేక్ డౌన్ చేయండి ఒక దాని గురించి మాట్లాడండి. సోషల్ కంపాటిబిలిటీలో వస్తే నా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ ఎట్లున్నారు, నేను నీ సర్కిల్లో ఫిట్ అవుతానా, నువ్వు నా సర్కిల్లో ఫిట్ అవుతారా, నా ఫ్రెండ్స్ నీ గురించి ఏం చెప్తారు, నీ ఫ్రెండ్స్ నా గురించి ఏం చెప్తారు,
అది చాలా థాట్ వెళ్తుంది అక్కడ. స్టేటస్ వైజ్, ఎకనామిక్ స్టేటస్ వైజ్, నువ్వు ఇంత స్పెండ్ చేయవచ్చా నేను మా ఫ్రెండ్స్లో బయటకు వెళ్తే, నువ్వు నాకు ఆ రెస్పెక్ట్ దొరుకుతుందా మీ ఫ్రెండ్ సర్కిల్లో, అదంతా ఇక్కడ చాలా చూస్తున్నారు పెళ్లి ముందు. ఓకే, ఇంకా కమింగ్ టు ద కమ్యూనికేషన్. ఓకే, ఒక్కరు ఉంటారు చాలా మాట్లాడాలని ఉంటారు, నేను ఆ ప్రాబ్లం అప్పుడే సాల్వ్ చేయాలి. వేరే వారు ఎట్లా ఉంటారు, నాకు స్పేస్ కావాలి. అక్కడ కమ్యూనికేషన్ కంపాటబిలిటీ లేదు. ఒకరు ఎట్లా ఉంటారు, చాలా అరిసి మాట్లాడతారు. వేరే వాళ్ళు కామ్గా మాట్లాడతారు, రిజర్వ్డ్గా మాట్లాడతారు, అంత ఓపెన్ అప్ కారు. నా దగ్గర పెట్టుకుంటాను, అంత డెసిషన్స్ తీసుకున్న తర్వాత చెప్తాను, అట్లా కూడా ఉంటారు. కమ్యూనికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ రొటీన్గా చాలా మంది హాయ్ బేబీ, హౌ ఆర్ యూ బేబీ అండ్ లవ్ ఎమోజీ పెట్టేసి ఒక రొటీన్ లాగా పంపించేస్తారు. దట్ ఈస్ ఓకే, లేదంటే దట్ ఈస్ నాట్ కమ్యూనికేషన్ అంటారు. అది కమ్యూనికేషన్ ఎట్లా అవుతుంది? అది అయితే హ్యాబిట్ కదా. హ్యాబిట్, దట్ ఈస్ జస్ట్ అ సర్ఫేస్ లెవెల్ హ్యాబిట్. నేను బ్రష్ చేస్తాను, దట్ ఈస్ అ హ్యాబిట్. అట్లానే నేను మెసేజ్ చేస్తాను, నాకు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఇమోషన్స్ ఏంది, వాళ్ళ డే ఎట్లా వెళ్తుంది నాకేం తెలియదు. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ బేబీ, లవ్ ఇమోజీ పెట్టేస్తే దట్ ఈస్ నాట్ కమ్యూనికేషన్. దట్ ఈస్ నాట్ ఈవెన్ బేర్ మినిమమ్. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ పార్ట్నర్ నీడ్స్. పార్ట్నర్కి నీడ్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ డే ఎట్లా పోతుంది, వాళ్ళు మంచిగా ఉన్నారా, వాళ్ళు తిన్నారా, వాళ్ళు ఏం కొత్తగా చేస్తారు ఇవాళ, ఏం ఆనందం, యునో వాట్ గేవ్ దెమ్ హ్యాపీనెస్, ఎందుకు సాడ్ ఉన్నారు, ఇదంతా కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడాలి. దట్ ఈస్ కమ్యూనికేషన్. అది కమ్యూనికేషన్. నేను ఉట్టి హాయ్ బేబీ, హౌ ఆర్ యూ బేబీ అంటే ఎట్లా కమ్యూనికేషన్? ఫైన్ అండి. ఒక కపుల్లో ఒక పార్ట్నర్ గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, ఒక పార్ట్నర్ సాఫ్ట్ స్పోకెన్. సో అలాంటి వాళ్ళకి కంపాటబిలిటీ ఫ్యాక్టర్ కుదురుతుంది అంటారా? మీరు మీ దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? కుదురుతుంది. ఎందుకు కుదరదు? ఎందుకంటే ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, నేను గట్టిగా మాట్లాడితే ఆయన మంచిగా అర్థం చేసుకుంటాడు, అందుకే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. వాళ్ళకి ఏమైనా యాంగర్ ఇష్యూస్ లేదు, వాళ్ళకి ఏమైనా యునో దే జస్ట్ వాంట్ టు బి హర్డ్, వాళ్ళకి ఉద్దేశంతో గట్టిగా మాట్లాడతారు, అందుకే వాళ్ళు మాట్లాడతారు. లేదా ఒక పార్ట్నర్ చెప్తాడు, నువ్వు గట్టిగా మాట్లాడకు, నాకు నచ్చట్లేదు, నెమ్మదిగా మాట్లాడు, నాకు అర్థమవుతుంది, గట్టిగా మాట్లాడితే నాకు చెవులు పగిలిపోతున్నాయి, నెమ్మదిగా మాట్లాడంటారు. అప్పుడు అయితే ఇది అర్థం చేసుకోవాలా, ఒక పార్ట్నర్ వెళ్ళి కామ్ ఉన్నారు, ఒక పార్ట్నర్ చాలా లౌడ్ ఉంటారు. ఆ కామ్ మైండ్ సెట్ పర్సన్కి ఏముంటుంది, నాతో మంచిగా కూర్చొని మాట్లాడితే నేను వింటాను. వాళ్ళకి ఈ లౌడ్గా మాట్లాడే పార్ట్నర్కి అది అర్థం కాదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను గట్టిగా మాట్లాడితేనే వాళ్ళు నాకు అర్థం చేసుకుంటారు, రెస్పాండ్ అవుతారు, నా కోసం ఎఫర్ట్స్ పెడతారు, నేను సీరియస్గా చెప్తున్నా అప్పుడే పెడతారు. నేను ఒట్టిగా మెల్లిగా మాట్లాడితే వాళ్ళు సీరియస్గా తీసుకోరు, నా ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేయరు, అట్లా అనుకుంటారు. అయితే ఇక్కడ నా రోల్ ఏముంటుంది, వాళ్ళకి చెప్పాలా ఎందుకు ఇట్లా అవుతుంది, వాళ్ళ అటాచ్మెంట్ స్టైల్ ఏముంది, ఎందుకు వాళ్ళకి ఫీలింగ్ ఉంది, యునో ఐ వాంట్ బి అండర్స్టూడ్ అని, ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీకు, అది అర్థం చేపియాల. వీళ్ళకి ఎందుకు ఉట్టి కామ్ ఉంటేనే మంచిగా ఉంటుంది, వీళ్ళు ఎట్లా రీఅష్యూరెన్స్ ఇవ్వాలా, ఈ యునో హై టోన్ వాళ్ళ పీపుల్ని, వీళ్ళు రీఅష్యూరెన్స్ మంచిగా ఇస్తే వాళ్ళు హై టోన్ కూడా కారు. నిన్న నా పార్ట్నర్ చాలా యునో ఇఫ్ హీస్ యెల్లింగ్ అండ్ స్క్రీమింగ్, నేను కూడా యెల్ చేస్తున్నా, స్క్రీమ్ చేస్తున్నా, లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకేం అర్థం కాదు, ఇంకా అరుస్తూనే ఉంటారు. నేను అప్పుడు ఏం చేయాలా, వాళ్ళకి వెళ్ళి హక్ చేయాలా, చెప్పాలా, నేను ఉన్నాను ఇక్కడ, నేను వింటున్నాను నీకు, నువ్వు మెల్లగా చెప్పు, మనం ఇద్దరు కూర్చొని మాట్లాడదాం, మనం ఇద్దరు కూర్చొని సార్ట్ చేద్దాం. వీళ్ళు కూడా వదిలేస్తే వీళ్ళు ఒర్రుతూనే ఉంటారు. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టండి, మీరు రిలేషన్షిప్స్ గురించి అన్నారు, కంపాటబిలిటీ ఇష్యూస్ మాట్లాడడం, ఫైనాన్షియల్ కంపాటబిలిటీ, సెక్షువల్ కంపాటబిలిటీ, ఇవన్నీ తెలవడానికి ఐ మీన్ టు సే ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వింటున్నాం, ఈ మధ్య కాదు, ఫర్ ద లాస్ట్ డికేడ్ ఆర్ సో కామన్ అయిపోయింది. సో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి కంపాటబిలిటీ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవడానికి కరెక్ట్ అంటారా పెళ్ళికి ముందు? అవును, చాలా కరెక్ట్. ఎలా కరెక్ట్? ఎందుకంటే మనది ఇండియా, భారతదేశం, పెళ్ళి అనేది చాలా పవిత్రమైంది. ఏదైనా సరే పెళ్లి తర్వాతే అని ఉంటుంది మన సొసైటీలో. ఇప్పటికి కూడా మన అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ, లవ్ మ్యారేజ్ అనేది ఇంకా తక్కువ. డివోర్స్ రేట్ వేరే వెస్టర్న్ కంట్రీస్తో, ఈస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే మన ఇండియా కూడా తక్కువ ఇప్పుడు. కానీ ఇప్పుడు చాలా పెరుగుతాయి, కానీ పెరుగుతున్నాయి, రేట్ అనేది పెరుగుతుంది, కానీ పెరుగుతుంది డెఫినెట్లీ నాట్. లాస్ట్ 1 decade 2 decades లో వెస్టర్నైజేషన్ అంటామో, లేకపోతే అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ అంటామో తెలియదు, కానీ పెరిగాయి.
సో ఈ డివోర్స్కి వెళ్ళకుండా ముందే లివిన్లో ఉండి ప్రాబ్లీ ఒక 6 months ఒక సంవత్సరం ఉండి కంపాటిబిలిటీ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే కరెక్ట్ అంటారా? అవును, ఇది చాలా కరెక్ట్. ఎందుకంటే ఒకటి చెప్తాను, నేను ఒక ఆయనని కలుస్తాను, ఓకే, అరేంజ్ మ్యారేజ్ సెటప్ కోసం. ఓకే, ఆయన నాకు ఏం చూపిస్తాడు, నాకేం నచ్చుతుందో అదే చూపిస్తాడు. నాకు ఆయన రియల్ పర్సనాలిటీ తెలియదు, ఆయన ఏం మాస్క్ వేసుకున్నాడు నాకు తెలీదు, ఆయన రియాలిటీ, ఆయన పాస్ట్ నాకేం తెలియదు, ఆయన ఏం సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ చేస్తున్నాడు నాకు తెలియదు. నేను ఉట్టి ఆ మీటింగ్లో ఆయనకు మొత్తం జడ్జ్ చేయడం తప్పు. నేనే రిగ్రెట్ అవుతాను ఫ్యూచర్లో. అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది, టు చెక్ ద కంపాటిబిలిటీ. ఓకే, అక్కడ ఏమవుతుంది, నేను ఒక నా పార్ట్నర్తో ఒక 6 months లేకపోతే 1 year ఉంటే ఆయన ఎట్లా సోషల్ సిచ్యువేషన్స్లో రియాక్ట్ అవుతాడు, నేను ఏం చేస్తే ఆయన ఏం చేస్తాడు, ఓకే, ఆయనకేం నచ్చదు నాకేం నచ్చదు. ఓకే, అక్కడ ఒక సెన్స్ ఆఫ్ కంపాటిబిలిటీ వస్తుంది. ఒక పర్సన్ మ్యాక్స్ 3 months వరకు మాస్క్ వేసుకుంటారు, ఫాల్స్ జడ్జ్మెంట్ అక్కడ వచ్చేస్తుంది, యాక్ట్ చేస్తారు. కానీ ఇంత చాలా 1 year వరకు లేకపోతే 6 months వరకు ఎవరు యాక్ట్ చేయలేకపోతారు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఈ పార్ట్నర్తో నేను లైఫ్ లాంగ్ ఉండొచ్చా లేదా. ఒకటి చెప్పండి నాకు, యునో అది ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్. అంటే ఉట్టి నాకు ఆయన గురించి తెలియట్లే ఇక్కడ, ఆయన మొత్తం వాల్యూస్, ఆయన మారల్స్, ఆయన చైల్డ్హుడ్, ఆయన పాస్ట్ రిలేషన్షిప్స్ అంతా తెలుస్తుంది నాకు. అరేంజ్ మ్యారేజ్ మీట్లో అది ఉట్టి తెలియదు నాకు, ఒక 2 weeksలో కూడా తెలియదు నాకు. ఇక్కడ స్పెషల్లీ ఆంధ్ర ఇంకా తెలంగాణలో చూస్తే యూనో మ్యాక్స్ 1 monthలో ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్ళి తర్వాత మీరు చూడండి 6 months లోపలే మొత్తం డివోర్సెస్ అవుతున్నాయి చాలా మంది. 6 months లోపల ఎందుకు అవుతుంది, 6 months తర్వాత మాస్క్ వెళ్ళిపోతుంది, రియల్ పర్సనాలిటీ బయటికి వస్తుంది. కొట్టడం, తిట్టడం, అబ్యూజ్, లేకపోతే మ్యానిపులేషన్, నువ్వు ఇది చేయకు నేను ఇది చేస్తాను, ఆ సెన్స్ ఆఫ్ లాస్ట్ అని ఫీలింగ్ వస్తుంది. చూడండి మీరు చాలా చూస్తారు, యునో స్పెషలీ వైఫ్స్లో చూస్తారు, ఆఫ్టర్ 6 months దే స్టార్ట్ టు లూజ్ దెమ్ సెల్ఫ్. హాబీస్ మొత్తం వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏం చేస్తుండే ఎంజాయ్ చేస్తుండే మొత్తం వెళ్ళిపోతుంది. నా మొత్తం లైఫ్ నా ఫ్యామిలీకే, కిచెన్లోనే ఉంటాను, ఆఫీస్ వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం సెన్స్ ఉంటుంది, నేను ఇంటికి వచ్చినాక ఇచ్చేయాలా అది చేయాలా, ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్లో నాతో ఏం కనెక్షన్ లేదు, నాకు ఐఎమ్ జస్ట్ ఫర్ అదర్స్, నాతో నాకేం కనెక్షన్ ఉంది. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్, యూ విల్ లివ్ విత్ దట్ పర్సన్ ఫర్ 1 year or 6 months. అక్కడ మీకు తెలుస్తుంది నా రోల్ నాతో ఏముంటుంది, ఈయన ఎట్లా చేస్తే నేను ఎట్లా రియాక్ట్ చేయాలా, వాళ్ళకు సెన్స్ ఆఫ్ క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు అన్నట్టుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే ఒక 6 months 1 year కలిసి ట్రావెల్ చేస్తే వాళ్ళ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, తాగినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, అమ్మాయి అయినా అబ్బాయినా, ఇప్పుడు ఈ మధ్యలో తాగడం కూడా కామన్ అయిపోయింది, వాళ్ళు లోగా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు నా మీద కోపం చూపిస్తుందా లేదా, ఎవరైనా థర్డ్ పర్సన్ వస్తే ఇంట్లో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, నన్ను వాళ్ళ ముందు ఇన్సల్ట్ చేస్తున్నారా ఏంటి, మనం బయటికి వెళ్ళినప్పుడు అందరి ముందే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ చూడొచ్చు. ఈ 1 yearలో మీరు చాలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు. అవునండి, చాలా ఈవెంట్స్ వస్తాయి 1 yearలో, డెత్ నుంచి ఫంక్షన్స్ నుంచి యూనో చాలా ఉంటాయి. ఈ 1 yearలో జడ్జ్ చేయడానికి చాలా ఉంటాయి. కరెక్ట్ అండి. ఇప్పుడు ఇదంతా వెస్టర్న్ కంట్రీస్ నుంచి అడాప్షన్ అంటారా, ఈ లివ్ ఇన్ కానీ ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్ కానీ? మీరు అంటున్నారు మ్యారేజ్ ఈజ్ అ వెరీ పయస్ థింగ్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ అ వెరీ కల్చరల్ థింగ్. ఐ అగ్రీ, ఇట్ ఈస్ అ వెరీ కల్చరల్ థింగ్, ఇట్ ఈస్ వెరీ పయస్, బట్ ఇట్ షుడ్ ఆల్సో స్టార్ట్ యునో బీయింగ్ లాజికల్. ఇక్కడ లాజికల్ ఫ్యాక్టర్ లేదు, చాలా ఇమోషనల్గా వెళ్ళిపోతున్నారు, చాలా సొసైటీ ఓరియంటెడ్ వెళ్ళిపోతున్నారు. సొసైటీలో ఈ ఏజ్ వరకు నుంచి ఈ ఏజ్ వరకు చేసేయాలా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, పిల్లల ప్రాబ్లం అవుతుంది, అంతా డిస్కస్ చేస్తారు. కానీ లాజికల్గా ఈ పర్సన్ ఎట్లా ఉంటున్నారు అదే డిస్కస్ చేస్తలేరు, ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అదే డిస్కస్ చేస్తలేరు. యూనో పేరెంట్స్ కూడా ఎట్లా చూస్తున్నారు, ఇది చాలా కామన్. యూనో ఈ అబ్బాయితో పెళ్లి చేసుకో ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో పెళ్లి చేస్తలేరు, ఆ అబ్బాయితో చేస్తున్నారు. ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీతో ఎట్లా కంపేర్ చేస్తున్నారు. మనకే చూస్తే
అదే ఫ్యామిలీ మనకి చూస్తే మన 30% ట్రేట్స్ కూడా లేదు మన ఫ్యామిలీతో ఎట్లా ఉంటారు. మన ఫ్యామిలీ కెన్ బి వెరీ బ్యాక్వర్డ్, ఇట్ కెన్ బి నారో మైండెడ్, దే కెన్ నాట్ అడాప్ట్ టు ఆల్ ద ప్యాటర్న్స్. కానీ మనం ఇప్పుడు వరల్డ్ చూస్తున్నాం, అయితే మన మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో యూ కెనాట్ కంపేర్ నేను నా ఫ్యామిలీ లాగా ఉంటాను అట్లా దే షుడ్ నాట్ ఫార్మ్ అ రిలేషన్షిప్. అట్లా మ్యారేజ్ ప్రపోజల్ తీసుకోవద్దు. ఫస్ట్ ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని మంచిగా జడ్జ్ చేయాలి, వాళ్ళిద్దరికి టైం ఇవ్వాలి జడ్జ్ చేయడానికి. అప్పుడు అక్కడ కంపాటిబిలిటీ ఉంటే దే హ్యావ్ టు గో హెడ్. సో రోషిని గారు లివిన్ గురించి చెప్పారు కదా, లివిన్ ఒక 6 నెలలు ఉంటారు, సంవత్సరం కలిసి ఉంటారు, వర్కౌట్ అవ్వలేదు, ఏం చేయాలి అప్పుడు మరి? 6 monthsలో నేను చెప్పినా కదా, 6 monthsలో తెలిసిపోతుంది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా. అక్కడ మీరు సోషల్, ఫైనాన్షియల్, సెక్షువల్, కమ్యూనికేషన్ అంతా డిస్కస్ చేసేస్తారు. అక్కడ నుంచి ఈవెంట్స్ వచ్చేస్తాయి లైఫ్లో, తెలుసుకోవడానికి ఈవెంట్స్ వచ్చేస్తాయి లైఫ్లో. ఈ పార్ట్నర్తో నాకు వర్కౌట్ అవుతుందా లేదా. కానీ 6 months తర్వాత కూడా ఇఫ్ యూ ఫీల్ వర్కౌట్ అవ్వదు, అక్కడనే ఎండ్ చేసేయాలి, దాన్ని డ్రాగ్ చేయదు. ఎందుకు మనం ఏమనుకుంటారు, అమ్మాయిలు స్పెషల్ ఏమనుకుంటారు, ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉంది, పెళ్ళైనాక ఆయన చేంజ్ అయిపోతాడు, నేను చేంజ్ చేసేస్తాను, నా ప్రేమ చేంజ్ చేసేస్తుంది. అట్లా చేంజ్ కాదు. వాట్ ఆల్ ట్రేట్స్ మీరు పెళ్ళి ముందు చూస్తారు, అది పెళ్ళి తర్వాత 10x పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే పెళ్ళి ముందు మీరు ఏం చెప్పలేదు దాని గురించి, ఇది ప్రాబ్లం అని చెప్పేస్తారు, కానీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు, ఆ ప్రాబ్లమ్ని సీరియస్గా లాగా తీసుకోలేరు. అక్కడ అది వదిలేస్తే, ఆ ప్రాబ్లమ్ని వదిలేస్తే ఆ పర్సన్కి ఏం వచ్చేస్తుంది, ఆయన అట్లా సీరియస్ తీసుకోలేదు, ఆమె సీరియస్ తీసుకోలేదు, నేను ఏం చేస్తా, ఇది పెళ్ళి తర్వాత కూడా పెరిగితే ఆమెకి ఏం ప్రాబ్లం ఉండదు అలా అనుకుంటారు. సో ఇలాంటప్పుడు ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి మరి? ఊరికే టాటా బై బై అని చెప్పేయచ్చా, లేదంటే కొంచెం వైలెంట్ అయిపోతారు ఎదర్ ఆఫ్ ద పార్ట్నర్స్, లేదంటే పోలీస్ దగ్గర కూడా వెళ్తారు, లేదు మేము లివ్ ఇన్ లో ఉన్నాం, చాలా కేసెస్ మీరు చూస్తున్నారు, ఎట్లా స్మూత్ ఎగ్జిట్, సేఫ్ ఎగ్జిట్ ఎట్లా తీసుకోవాలి? పాజిటివ్ కేస్ డిస్కస్ చేస్తాను మీతో. నా దగ్గర ఒక క్లయింట్ వస్తుంది, ఆమె ఒక రిలేషన్షిప్లో ఉంది. ఓకే, ఆయన సౌత్ నుంచి ఉన్నారు, ఆమె నార్త్ నుంచి ఉంది. ఓకే, వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో హైదరాబాద్లో ఉన్నారు. ఓకే, 1 year తర్వాత ఆమెకి ఏం అర్థమవుతుంది, ఈయన చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తాడు ఏమన్నా ఫైట్ అయితే. అది ఆమెకి నచ్చట్లేదు, ఎంత చెప్పినా కూడా అది చేంజ్ అవ్వట్లేదు. ఓకే, సైలెంట్ ట్రీట్మెంట్ అంటే గొడవ అయింది. ఓకే, గొడవ అయినాక ఆయన మొత్తం వదిలేస్తాడు, నేను మాట్లాడాను, నువ్వు అట్లానే ఉండు, నువ్వు ఏడువు, నువ్వు అరువు, నేనేం చెప్పాను, నువ్వు అట్లానే ఉండు. ఆయన పోయి ఆయన పని చేసుకుంటాడు, టీవీ చూస్తాడు, ఫ్రెండ్స్తో మాట్లాడతాడు, తాగడానికి వెళ్ళిపోతాడు, తినడానికి వెళ్ళిపోతాడు. నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా అన్నట్టుగా ఉంటాడు. ఆయనకి చావు కూడా లేదు అక్కడ. ఆయన ఏం యాక్ట్ చేస్తాడు, ఏం కాలేదు, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు, అక్కడ ప్రాబ్లంలే లేదు. అది ఆమె చాలా నోటీస్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది 6 months తర్వాత బయటికి వచ్చింది మెల్లమెల్లగా. ఆమెకు ఒక క్లారిటీ వచ్చింది, ఇది నా డాడీ కూడా నా మమ్మీతో చేస్తుండే. ఆ క్లారిటీ వచ్చినాక ఆమెకి ఏం తెలిసింది, ఆఫ్టర్ ఫ్యూ సెషన్స్ ఆమెకి ఏం తెలిసింది, దిస్ ఇస్ నాట్ రైట్ ఫర్ మీ. నేను ఏం చేస్తున్నా ఇక్కడ, నా డాడీ లాగా పార్ట్నరే అట్రాక్ట్ చేస్తున్నా, ఇమోషనల్ అన్అవైలబిలిటీ లేదు అక్కడ. నేను ప్రాబ్లంలో ఉంటే, ఎవరైనా అమ్మాయి అక్కడ ప్రాబ్లంలో ఉంటే ఆ అబ్బాయి ఏం చేయాలో, వచ్చి కూర్చొని మాట్లాడాలా. సేమ్ అమ్మాయి కూడా అట్లానే చేయాలా, ఆమె కూడా వెళ్ళి మాట్లాడాలా. అక్కడ ఏముంటుంది, అక్కడ కపుల్లో రీఅష్యూరెన్స్ ఉంటుంది, అక్కడ ట్రస్ట్ బిల్డ్ అవుతున్నాయి. అక్కడ ట్రస్టే లేదు ఇక్కడ. ఆమెకేం ఫీల్ అవుతుంది, నేను ఇంపార్టెంటే లేదు అక్కడ, ఆయన పట్టించుకోవట్లేదు. సో ఆమెకు అర్థమైనాక ఆమె ఏం చేసింది, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎండ్ చేసేసింది. ఆమెకు కొంచెం పెయిన్ అవుతుంది బ్రేకప్ తర్వాత, పెయిన్ అయింది, బట్ షీ మూవ్డ్ ఆన్. తర్వాత షీ డిడ్ అగైన్ 1 more రిలేషన్షిప్, 8 months లివ్ ఇన్ రిలేషన్షిప్ విత్ అనదర్ గై. హీఈస్ ఆల్సో ఫ్రమ్ సౌత్ ఇండియన్. ఓకే, అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ సో వెల్. ఆమె కమ్యూనికేషన్ మంచిగా ఉంది, సెక్షువల్ కంపాటబిలిటీ ఉంది, అంతా ఉంది. నౌ ఇట్స్ బిన్ 2 years దే ఆర్ మ్యారీడ్ హ్యాపీలీ. వెన్ షీ వాజ్ ఇన్ హర్ డేటింగ్ స్టేజ్ షీ కేమ్ టు మీ, అండ్ నౌ షీ ఈస్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ షీ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫైన్. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఐడియా వాట్ ఐ వాంట్ ఇన్ లైఫ్, నాకు ఏం వద్దు, ఒక క్లారిటీ ఉంటే
యూ కెన్ ప్రొసీడ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు ఇట్. మనం చాలా భయంలో ఉంటాం, ఇది పన్ను అవ్వకపోతే ఎట్లా, సొసైటీ ఏం చెప్తుంది, పేరెంట్స్ ఏం చెప్తారు, ఆ భయంతో ఉంటే మీ లైఫ్ పాడవుతుంది. సెక్షువల్ కంపాటిబిలిటీ అన్నారు కదా, ఈజ్ ఇట్ ఎథికల్ అండి బిఫోర్ మ్యారేజ్ గివింగ్ ఇన్? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్ ఉన్నాడు, హీ ఆర్ షీ విల్ సే లెట్ us కీప్ ఇదంతా పోస్ట్ మ్యారేజ్, పెళ్లి తర్వాత పెట్టుకుందాం, వీ విల్ లివ్ ఇన్, బట్ ఓన్లీ ద సెక్స్ థింగ్ విల్ పుట్ ఇట్ aside, సెక్షువల్ కంపాటబిలిటీ థింగ్. బట్ అది ఇండియన్ సొసైటీలో అది ఎథికల్ అంటారా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ టేక్ ఇట్ ఎథికలీ. చాలా ఇది తప్పు అని మాట్లాడతారు, అనెథికల్ అనుకుంటారు. ఇది చాలా అనెథికల్ అని అనుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ లాజికల్ మైండ్ సెట్ యూజ్ చేస్తలేరు, చాలా ఇమోషనల్గా వెళ్తున్నారు ఇక్కడ. నేను ఒక కేసు చెప్తాను. నా క్లయింట్ ఉంది, ఆమె 28 years old. ఓకే, ఒక్క రిలేషన్షిప్లో రాలే ఆమె ఫస్ట్ నుంచి, సింగిల్ ఆల్ హర్ లైఫ్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒక మైండ్ సెట్ పెట్టారు, నాన్న నువ్వు పెళ్లి తర్వాత ఏమైనా కావాలా చేసుకో, పెళ్లి తర్వాత అంతా చేసుకో, ట్రావెల్ చేయాలా పెళ్లి తర్వాత చేసుకో, ఎవరైతే కలవాలా, కిస్ చేయాలా, హగ్ చేయాలా పెళ్లి తర్వాతనే చేసుకో, పెళ్లి ముందుకైతే ఏమొద్దు, రిలేషన్షిప్ కూడా వద్దు. ఆమెకి పెళ్లి అయింది, 6 months ఆమె పెళ్లిలో ఉంది, ఆమె ట్రై చేస్తుంది, ఆమె చూస్తుంది, ఆమె హస్బెండ్ ఒక్కసారి కూడా ఆమెకు ముట్టుకోవట్లేదు, టచ్ కూడా చేయట్లేదు. హగ్ కిస్ అయితే దూర్కి బాత్, ఇక్కడ టచ్ కూడా చేయట్లేదు. ఆమెకు ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎందుకు అవుతుంది ఇట్లా, నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది ఇక్కడ. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ షీ వెంట్ టు సమ్ సెక్స్ థెరపిస్ట్, హస్బెండ్ని తీసుకెళ్ళి. ఓకే, అప్పుడు తెలుస్తుంది ఆయనకి ఇంపార్టెన్స్ ఇష్యూస్. ఇదే ఆమె లివెన్లో ఉండి ఆయనతోనే డిస్కస్ చేస్తే అప్పుడే ఆమెకు తెలిసిపోతుండే కదా, ఇది నా పార్ట్నర్ కాదు, ఐ కెనాట్ బీ విత్ సమ్మన్ లైక్ దిస్ అని. అంటే ఇలాంటి కేసెస్ ఉంటాయండి, అంటే చాలానే ఉండొచ్చు, బట్ నాట్ కొందరు మీరు అన్నట్టుగా సేమ్ సెక్స్ థింగ్ అది చాలా పయస్గా బిహేవ్ చేసి దే విల్ కీప్ ఇట్ పోస్ట్ మ్యారేజ్, దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్ కదండి. అదే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ consent. Okay. Consent is very important here. Right. If I am telling I want to experience sex before marriage to understand how it works out, but the other person is like, no, I don't want to do it. నా గోల్ అయినా గోల్ సేమ్ లేదు, నేను అక్కడే వెళ్ళిపోవాలా, అది డ్రాగ్ చేయకూడదు. నేను ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను, నేను ఎట్లా ఉంటే నాకు ఇమోషనల్ అవైలబిలిటీ కావాలా, నాకు ఆ బాండింగ్ కావాలా, తర్వాత నేను సెక్స్గా తీసుకుంటాను. ఫస్ట్ నాకు అదే చెప్తున్నాను కదా, సెక్స్ ఇస్ నాట్ ద మేజర్ థింగ్, సెక్స్ ఇస్ నాట్ జస్ట్ one of the major thing, but the sex thing is not just penetration. Okay, that is not just sex. Foreplay is the main thing. Okay, physical intimacy like hand holding, adanta cheppanu kada, that is the foundation, root cause. Adanta spark chemistry adi manchi unte automatically idi aitadi. Right, ఇదే లేకుంటే అది నేమ్ సేక్. అవునండి. ఇప్పుడు డేటింగ్ గురించి మాట్లాడదామండి. డేటింగ్ కల్చర్ కామన్ అయిపోయిందండి. ఓకే, సో ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఒక మనిషి బీట మేల్ ఆర్ ఫీమేల్ రైట్ కానీ లెఫ్ట్ కానీ స్వైప్ చేస్తారు, ఏమేమి చూస్తారు? నేను ఒకటి చెప్తాను, మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తారు కదా. అవునండి. ఆన్లైన్ షాపింగ్లో మీరు ఏం చూస్తారు? నాకు నచ్చిన కలరు, డిజైన్. అది కూడా డేటింగ్లో కూడా బంబుల్, టిండర్, హింజ్, ఐఎల్ ఈ యాప్స్లో కూడా అదే చూస్తున్నారు. టాల్ ఉన్నాడా, ఓకే, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది అక్కడ రాసి ఉంటుంది కదా, లుక్స్ ఎట్లా ఉంటారు. అబ్బాయిలు ఏం చూస్తుంటారండి ఎక్కువ చెప్పండి, అమ్మాయిలు ఏం చూస్తుంటారు ఎక్కువ? అమ్మాయిలు అంటే కొంచెం మొత్తం బయో రీడ్ చేస్తారు. ఓకే, మొత్తం బయో రాసి ఉంటారు కదా, స్మోకింగ్లో ఉన్నారా, డ్రింకింగ్లో ఉన్నారా, హారోస్కోప్, ఎడ్యుకేషన్, ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తాను, నా హాబీస్ ఎట్లా ఉన్నాయి, అంతా ఉంటాయి. నాకు ఐడియా లేదు. ఓకే, అంతా ఉంటాయి, అదంతా ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఆల్ ఆఫ్ దట్ టు మేక్ యువర్ ప్రొఫైల్ లుక్ వెరీ నైస్. చాలా స్వైప్స్ రావడానికి ఇది చేస్తారు. ఓకే, అమ్మాయిలు ఇదంతా చూస్తారు. ఓకే, కానీ ఏం చేస్తారు, అంతా చదివిన తర్వాత లుక్స్ బాగా లేకపోతే తీసేస్తారు. అమ్మాయిలు ఇది కూడా చేస్తారు అమ్మాయిలు. అమ్మాయి ప్రయారిటీ వైజ్ ఏం చూస్తారంటే ఫస్ట్ లుక్స్ అమ్మాయిలు కూడా. నేను ఏమైనా రాసి బై డిఫాల్ట్ లుక్స్ అండి, నేను ఏమైనా రాసుకోవచ్చు అక్కడ, నేను ఏమైనా రాసుకోవచ్చు, ఫేక్ ఏమైనా రాసుకోవచ్చు. మీరు ఏం చూస్తారు, లుక్సే చూసి స్వైప్ రైట్ చేస్తారు కదా అబ్బాయిలు. ఇద్దరు కూడా ఇద్దరు ఎకనామీ స్టేటస్ అని అదంతా నేను అదే చెప్తున్నా కదా, అదంతా ఫేక్ కూడా రాస్తారు. కానీ ద ప్రైమర్ థింగ్ ఇస్ లుక్స్.
దట్ ఈస్ లైక్ ద మెయిన్ థింగ్. లైక్ ఆన్లైన్ షాపింగ్, యూ విల్ టెస్ట్ ద క్వాలిటీ ఓన్లీ ఇఫ్ యూ హోల్డ్ ఇన్ ద హ్యాండ్. చేతిలో పట్టుకున్న తర్వాతనే మీకు క్లాత్ క్వాలిటీ తెలుస్తుంది. ఆ పర్సన్ కూడా అట్లానే ఉంటుంది. ఆ పర్సనాలిటీ, వాళ్ళ ట్రేట్స్ ఎట్లా, అదంతా వాళ్ళతో కలిసినాక మాట్లాడినాకనే తెలుస్తుంది. కానీ ఫస్ట్ ఎట్లా చూస్తారు? లుక్సే చూస్తారు, హైట్ చూస్తారు. ఎట్లా నాకెట్లా నా పక్కన నుంచి ఉంటే ఎట్లా కనిపిస్తాడు అదంతా చూస్తారు. ఇప్పుడు నా పక్కన ఉంటే ఎలా ఉంటారని చూసుకున్నాము అన్నారు కదా. ఆన్లైన్ యాప్స్, ఈ కామర్స్ యాప్స్ కానీ మనకు ఉంటే కూడా, ఇప్పుడు షూ కొనాలంటే ఒక చైర్ కొనాలి, అది మన ఇంట్లో ఎట్లా ఉంది చూపించడానికి కూడా ఒక ఫీచర్ ఉంటుంది. అట్లా చూసుకుంటారు అనమాట, నేను పక్కన ఉంటే ఎట్లా ఉంటాను అని చెప్పేసి. సో డేటింగ్ యాప్స్లో స్వైప్ రైట్ ఆర్ స్వైప్ లెఫ్ట్, వీళ్ళకి ఏం టిప్స్ ఇస్తారు? ఎప్పుడు స్వైప్ రైట్ చేయాలి? డేటింగ్లో ఎస్పెషలీ ఆన్ ఫోన్. ఓకే, ఆన్ ఫోన్ యూ కెన్ జస్ట్ సీ లుక్స్ అండ్ జడ్జ్. దాని తర్వాత ఆఫ్టర్ యూ టాక్ ఓన్లీ యూ విల్ గెట్ టు నో ద పర్సన్. మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి తర్వాతనే తెలుస్తుంది. ద ప్రైమరీ రీజన్ టు స్వైప్ రైట్ ఇస్ బికాస్ లుక్స్ ఫర్ బోత్. ఉమెన్ కూడా అండి, అంటే మెన్కి లుక్స్ ఎక్కువ ఉంటుందని విన్నాను. ఉమెన్ కొన్ని ఫ్యాక్టర్స్లో కాంప్రమైజ్ అవుతారు, పర్లేదు. అది తెలిసిన తర్వాత కాంప్రమైజ్ అవుతారు. యావరేజ్ లుక్స్ ఉన్నా స్వైప్ రైట్ చేయరు అనమాట. అదే ప్రాబ్లం మా వాళ్ళకి అనుకుంటే, ఎక్కువ స్వైప్ రైట్స్ రావట్లేదు వీళ్ళకి. ఇది చూడండి, మీరు డేటింగ్ వరల్డ్లో కూడా చూడండి, అమ్మాయిలకి చాలా స్వైప్ రైట్స్ వస్తాయి. ఓకే, కానీ అబ్బాయిలు మెంబర్షిప్ తీసుకుంటారు, సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. ఎందుకు? సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నాక వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్స్ చాలా మందిని చూపిస్తారు, పే చేయాల. కానీ అమ్మాయిలకి అంత ప్రాబ్లమ్ లేదు. ఆమె డౌన్లోడ్ చేసి 30 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఒక 100 మందిలు ఉన్నారు అక్కడ. అంత ఫాస్ట్ ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద మెన్ ఫాల్ ఫర్ లుక్స్. అదే మీరు అన్నారు కదండి, ఒక హాఫ్ అన్ అవర్లో. ఇప్పుడు రిలేషన్షిప్ అనేది, అంటే ఒక రిలేషన్షిప్లో రావడానికి చాలా తక్కువ టైం. ఒక షాప్కి వెళ్ళి ఒక చాక్లెట్ బిస్కెట్ కొనడానికి కూడా 10 నిమిషాలు పడుతుంది బయటికి. లేదంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో మనకు. దానికన్నా తక్కువ టైంలోనే మీరు ఏదైనా యాప్లోకి వెళ్ళేసి, లేదంటే ఇన్స్టాలోకి వెళ్ళేసి డిఎం చేసేస్తే హాయ్, అక్కడ రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయిందండి. రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వలేదు, అక్కడ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. అది దట్ ఈస్ అ న్యూ యునో ఫార్మ్ ఆఫ్ క్యూరియాసిటీ. అది న్యూ థింగ్, న్యూ ఫీలింగ్ ఉంది అక్కడ. అంతే, మాట్లాడిన తర్వాత ఒక ఫామ్ అవుతుంది అక్కడ. దెన్ దే విల్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దే వాంట్ అని. క్యాజువలా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా, సిచ్యువేషన్షిప్సా, ఏం వెళ్తుంది తర్వాత డిసైడ్ అవుతుంది. రిలేషన్షిప్స్ ఎట్లా అయిపోయినంటే, అడుగుతుంటే వన్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ అంట, వాళ్ళు యంగ్ కపుల్ 20s ఉన్నారు, చాలా ఫ్రీక్వెంట్గా బ్రేకప్స్ అయిపోతుందంట వాళ్ళకి. 3 months ఒకసారి, 1 week ఒకసారి రోజుకి 2 సార్లు కూడా బ్రేకప్ అవుతుందంట. రాత్రి పడుకునే ముందు రిలేషన్ బ్రేకప్ అంటారంట, మళ్ళీ పొద్దున కాల్ చేసుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం కాల్లో బ్రేకప్ అని పెట్టేస్తారంట అమ్మాయి. ఇది కామన్ అయిపోయింది కదండి. ఇది లవ్ కాదు, ఇది అటాచ్మెంట్. నేను చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు సిగరెట్ స్మోక్ చేస్తారు అనుకోండి. ఓకే, నేను 1 year నుంచి ఆ సిగరెట్ స్మోక్ చేస్తున్నాను. ఓకే, నేను రాత్రి డిసైడ్ చేసుకుంటా, నాకు వద్దు, సిగరెట్తో నుంచి నాకు బ్రేకప్ కావాలి. కానీ ఆ అటాచ్మెంట్ ఉంది కదా, ఆ ఫీలింగ్స్ ఉన్నాయి కదా సిగరెట్కి. నాకు సిగరెటే కావాలి ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే. నేను ఏం చేస్తున్నా, పొద్దున లేసినాక ఆ సిగరెట్ ఏముంది, నేను వెళ్తున్నా. రాత్రి ఏం డిసైడ్ చేసుకున్నా, సిగరెట్ వద్దు. కానీ పొద్దున్న లేసినాక ఏం చేస్తున్నా, సిగరెటే తాగుతున్నా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దీస్ డేస్ రిలేషన్షిప్స్. దట్ ఈస్ అటాచ్మెంట్, నాట్ యాక్చువల్లీ లవ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దెర్ ఇస్ నో రెజల్యూషన్. ఒక ఫైట్ అయితే నేను సార్ట్ చేయాలా, మళ్ళీ ఆ ఫైట్ అవ్వకూడదని అక్కడ మైండ్ సెట్ లేదు ఇద్దరికి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫైట్ అవుతుంది, మళ్ళీ నా దగ్గరే వస్తుంది కదా, ఎక్కడ పోతుంది? ఆయన కూడా నా దగ్గరే వస్తాడు కదా, ఎక్కడ పోతాడు? అందుకే ఆ మూమెంట్లో ఆ బ్రేకప్ నేను మాట్లాడాను, పొద్దున్న లేసినాక మళ్ళీ నార్మల్గా అయిపోతారు. ఆ సిచ్యువేషన్ని సాల్వ్ చేయలేరు. మీరు ఇంతమంది అన్నారు కదా, పీస్, అబ్బాయిలు పీస్ కోరుకుంటున్నారని చెప్పేసి. పీస్ అంటే చెప్తారండి, ఈ మధ్య అండి 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ళుగా చాలా న్యూస్ చూస్తున్నాం. వైఫ్ హస్బెండ్ని చంపేయటం, హస్బెండ్ వైఫ్ని చంపేయటం, పీస్గా కట్ చేసి కుక్కర్లో ఉడకబెట్టడం, పీస్గా కట్ చేసి యూపీ కేస్ డ్రమ్లో పడేసి సిమెంట్ వేయటం, అవి చాలా పెరిగిపోయినాయండి. బెంగళూరు డీజీపీ వాళ్ళ వైఫ్ కూడా. ఐ థింక్ మనము పోస్ట్ మ్యారేజ్ విషయం అండి ఇంకో సపరేట్ ఎపిసోడ్ చేద్దామండి. ఐ థింక్ ఈ విషయం ఇక్కడ వద్దు, నెక్స్ట్ ఎపిసోడ్లో పెళ్ళైన తర్వాత ఏం ఇష్యూస్ ఉంటాయని డీటెయిల్గా మాట్లాడదాం. ఫైన్, బ్యాక్ టు ద టాపిక్. బ్రేకప్స్ గురించి మాట్లాడుతున్నాం కదా.
బ్రేకప్ అయినప్పుడు దాటి నుంచి బయటపడడం ఎలా, అంటే హౌ టు గెట్ ఓవర్ బ్రేకప్? ఇట్ ఈస్ యాక్చువల్లీ మోస్ట్ టఫ్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ ఆల్సో. అదెట్లా? ఈ మధ్య చూస్తే ఇది చాలా ట్రెండ్ ఉంది కదా, ఇఫ్ యూఆర్ డన్ విత్ యువర్ ఎక్స్ మూవ్ ఆన్ టు యువర్ నెక్స్ట్ అని. దట్ ఈస్ లైక్ ద వర్స్ట్ థింగ్ టు డూ. ఓకే, ఒక రిలేషన్షిప్ ఒక ఫౌండేషన్ మీద బిల్డ్ అవుతుంది. ఓకే, ఆ రిలేషన్షిప్లో బయటికి రావడానికి చాలా పెయిన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆ అటాచ్మెంట్ని పోగొట్టాలి. చాలా ఉంటుంది, అటాచ్మెంట్ చాలా ఉంటుంది. ఓకే, సపోజ్ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉంది, దాన్ని నుంచి బయటికి రావడానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ మధ్య చూస్తున్నారు మ్యూచువల్గా ఎండ్ చేస్తున్నారు. నువ్వు వద్దు, నేను వద్దు, మనం ఇద్దరం సెట్ కాము, వదిలేద్దాం అని వదిలేస్తున్నారు. కానీ ఆ అటాచ్మెంట్ ఉండిపోతుంది. ఆ అటాచ్మెంట్ నుంచి రావడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఒక రీబౌండ్ పెట్టుకుంటున్నారు. రీబౌండ్ అంటే నెక్స్ట్ ఎవరున్నారు, నెక్స్ట్ పర్సన్ ఎవరు, నెక్స్ట్ ఈ అటాచ్మెంట్, ఈ వాయిడ్ ఎట్లా ఫిల్ చేయాలా, నేను వేరే వాళ్ళతో మాట్లాడాలా, వేరే వాళ్ళతో మళ్ళీ ఆ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలా, ఇమ్మీడియట్లీగా జంప్ అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్స్ యూఆర్ డన్ విత్ ద రిలేషన్షిప్, మీరు మీకోసం ఒక 6 months గ్యాప్ ఇవ్వాలి. ఇట్లా ఉండదు, వాళ్ళలోనే ఫ్లాస్ ఉందని ఉండదు, మీలో కూడా ఫ్లాస్ ఉంది, మీలో కూడా అటాచ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, మీలో కూడా చైల్డ్హుడ్ ట్రామా ఉంటాయి. అది అంతా రిఫ్లెక్ట్ చేయాలి. అందుకే థెరపీలో బ్రేకప్ తర్వాత చాలా మంది వస్తారు టు అండర్స్టాండ్ ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళు. అయితే అది మొత్తం హీల్ అయినాక దే హ్యావ్ టు గో టు అ న్యూ రిలేషన్షిప్. హీల్ అవ్వడానికి ఏమైనా ప్రాక్టీసెస్ ఉంటాయండి? ఎంత టైం పడుతుంది యావరేజ్గా ఒక రిలేషన్షిప్, థిక్ రిలేషన్షిప్, ప్రాబ్లీ ఒక couple of years ఉన్నారు, బ్రేకప్ అయింది అన్ఫార్చునేట్లీ? అదే చెప్తున్నా కదా, మీరు సెక్యూర్ ఉండాలి ఫస్ట్. ఓకే, నేనే నాలో సెక్యూర్ లేకుంటే నాకేం ఫీలింగ్ ఉంటుంది, నేను లోన్లీ ఉన్నాను, నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు యాంగ్జైటీ అటాక్స్ వస్తుంది. నేను నాలో సెక్యూర్ ఉంటే వాళ్ళు వదిలినా కూడా నేను ఒకే ఉంటాను. ఎందుకు? అది వాళ్ళ రీజన్ బట్టి వాళ్ళు వదులుతున్నారు. నాలో ప్రాబ్లం లేదు వదలడానికి. వాళ్ళు దే నీడ్ సమ్ టైమ్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళు వాళ్ళ లైఫ్ ఫిగర్ అవుట్ చేయడానికి వదులుతున్నారు. ఈ మధ్య చాలా చూస్తున్నారు, నేను నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి, నేను వదిలేస్తున్నాను. అక్కడ ఏమవుతుంది, వాళ్ళ పార్ట్నర్కి ఏం తెలుస్తుంది, నేను ప్రాబ్లమా, నా వల్ల ఇదంతా అవుతుందా అని వాళ్ళ బ్లేమ్ తీసుకుంటున్నారు. కానీ నేను అక్కడ సెక్యూర్ ఉంటే నేను అనుకోనట్లా, నాకు ఇనఫ్ ఇక్కడ, నేనేం ఇక్కడ చేయలేదు, నేను మంచిగానే ఉంటాను. వాళ్ళు వదిలితే అది వాళ్ళ ప్రాబ్లం. నాలో ఫ్లాస్ ఉంది, అప్పుడు వాళ్ళు వదిలితే నేను అక్కడ వర్క్ చేయాలి. మీరు అన్నట్టుగా బ్రేకప్ అయిందండి, ఆ పెయిన్ ఉంటుంది, ఆ ట్రామా అనొచ్చు, ట్రామా ఉంటుంది. సో ఈ పెయిన్ అండ్ ట్రామా నెక్స్ట్ రిలేషన్షిప్లో ఎఫెక్ట్ అవుద్దా, అది క్యారీ ఫార్వర్డ్ అవుద్దా? హీల్ అవ్వకపోతే ఫార్వర్డ్ అవుతుంది. అందుకే హీల్ అవ్వడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క రిలేషన్షిప్ నుండి వేరే రిలేషన్షిప్కి జంప్ చేస్తే ఆ హీలింగ్ ప్రాసెస్ లేదు అక్కడ. హీల్ అయింది అనుకోండి, హీల్ అయిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే కోరిలేషన్ స్టార్ట్ అయిద్దా, హీలింగ్ టైం తీసుకున్నా సరే. నేను ఒక కేస్ చెప్తాను. నా ఒక క్లయింట్ ఉండేది, ఆమె 8 years రిలేషన్షిప్లో ఉండే. ఓకే, 8 years రిలేషన్షిప్ మీకు తెలుసు ఎట్లా తిక్కుంటుంది. ఓకే, కానీ వాళ్ళ మధ్య బ్రేకప్ అయింది. బ్రేకప్ ఎందుకు అయిందంటే వాళ్ళ గోల్స్, ఫ్యూచర్ గోల్స్ మ్యాచ్ అవ్వడం లేదు. 8 years పట్టిందా తెలుసుకోవడానికి? మరి 8 years పట్టలేదు. వాళ్ళకి ఏముందంటే వాళ్ళు 10th class నుంచి డేట్ చేస్తున్నారు, ఆ టైం నుంచి డేట్ చేస్తున్నారు కంటిన్యూస్గా. 8 years అయిందంటే అట్లీస్ట్ 23-24 అట్లా ఉన్నారు. 8 years తర్వాత బ్రేకప్ అయింది ఆమెకి. ఓకే, బ్రేకప్ అయిన తర్వాత నా దగ్గర వచ్చింది ఆమె. ఓకే, ఆమె అంత ఫీల్ అవ్వడం లేదు అక్కడ. షీఈ్ లైక్ 8 years అయింది, నాకు అంత పెయిన్ లేదు, అది నాకు పెయిన్ ఇస్తుంది. నాకు ఎక్కువ పెయిన్ లేదనే పెయిన్ ఎక్కువ ఉంది నాకు. తో నేను అడిగిన ఆమెకి ఎందుకు ఆ పెయిన్ ఎందుకంటే ఆమె ఏం చెప్తుంది, నేను 8 years ఇచ్చిన, అక్కడ ఇన్వెస్ట్ చేశాను, కానీ నాకు ఏం రిటర్న్ రాలేదు. ఆయన డిసైడ్ చేసుకున్నాడు నా కెరియర్ ఇక్కడ లేదు, నా హీ వాంట్స్ టు గో టు అనదర్ కంట్రీ. అండ్ ఆమెకి తెలుసు, ఆమె షీ డజంట్ వాంట్ టు డూ లాంగ్ డిస్టెన్స్. ఆయనకేముంది ఒక 1 year తర్వాత పెళ్లి చేసుకుందాం. ఆమె ఏం చెప్తుంది, నేను ఇప్పుడు కెరియర్ బిల్డ్ చేస్తున్నాను, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, నా మాస్టర్స్ ఇప్పుడే అయింది, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఆమె మైండ్ సెట్ ఇట్లా. ఈ మైండ్ సెట్ మ్యాచ్ లేదు ఇప్పుడు.
వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది దే ఆర్ నాట్ రైట్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, ఆమె ఏం చేసింది 6 months గ్యాప్ తీసుకుంది ఆమె కోసం. ఈ 6 monthsలో షీ వాజ్ విత్ హర్ సెల్ఫ్. షీ ట్రైడ్ టు అండర్స్టాండ్ హర్ సెల్ఫ్. ఆమెకి ఏం కావాలా, ఆమె వేరే వాళ్ళతో ఎట్లా ఉండాలా, ఆమె ఈ ఎక్స్పెక్టేషన్స్ ఫస్టే పెట్టేయాలా. దీస్ ఆర్ మై నీడ్స్, దిస్ ఇస్ మై క్లారిటీ. నువ్వు ఫిట్ అవుతావు అంటే నా లైఫ్లో ఉండు, లేకపోతే ఉండకు. ఆ క్లారిటీ ఫస్ట్గా పెట్టేసింది ఆమె. ఇప్పుడు అది యంగ్ ఏజ్లో స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు వాళ్ళకి. అవును, ఓవర్ టైం 8-9 years తర్వాత వాళ్ళకి తెలిసింది ఓకే మన కంపాటబిలిటీ లేదా. ఇది స్టిల్ గుడ్ అండి, పెళ్ళి అయిన తర్వాత విడిపోవడం కన్నా కూడా కన్నా ముందు దట్స్ గుడ్ థింగ్. అయితే ఇప్పుడు ఆమె ఏం చేసింది 6 months గ్యాప్ తీసుకుంది. తర్వాత మళ్ళీ డేటింగ్ యునో మార్కెట్లో వెళ్ళింది కొంచెం. షీ ఎక్స్ప్లోర్డ్ హర్ ఆప్షన్స్. మార్కెట్లోకి వెళ్ళింది అట్లానే చెప్పాలి. ఇప్పుడు షీ వెంట్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ షీ ఫౌండ్ సమ్వన్. ఓకే, దెన్ షీ ఫౌండ్ సమ్వన్ అండ్ నౌ షీ అండర్స్టూడ్ ఇప్పుడు ఏం చేయాలా, నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఫస్టే టేబుల్ మీద పెట్టేయాలా. ఇది నాకు కావాలా, నాకు లాంగ్ డిస్టెన్స్ వద్దు, నాకు కెరియర్ ఓరియంటెడ్ ఉంటే కూడా హైదరాబాద్లోనే ఉండాలా. అంత క్లియర్గా చెప్పినాక దట్ పర్సన్ ఈజ్ ఆల్సో ఓకే. నౌ దే బోత్ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. నైస్ అండ్ హ్యాపీ ఎండింగ్. సో ఇట్స్ లైక్ 8 years చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు. కానీ 6 months ఆమె టైం తీసుకుంది. ఆ టైం తీసుకోకపోతే వేరే రిలేషన్షిప్లో జంప్ చేస్తుంటే అది సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆమెకు అక్కడ క్లారిటీ లేదు. ఇదే సేమ్ కేసు అండి. రిలేషన్షిప్ ఆఫ్టర్ 8 years వర్కౌట్ కాలేదు, బ్రేక్ అయిపోయింది. కానీ ఇద్దరిలో ఒకరు దే వాంట్ టు కమ్ బ్యాక్. లేదంటే లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఉంది, ఇద్దరు సేఫ్గా ఎగ్జిట్ అయిపోయారు, టాక్సిక్ వర్కౌట్ లేదు. కానీ మళ్ళీ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ పర్సనాలిటీ ఉన్న పార్ట్నర్ వెనక్కి మళ్ళీ రావాలనుకుంటున్నాడు, ఆ రిలేషన్షిప్ రీఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. చేసుకోవచ్చా? ఇఫ్ ఇట్ ఈస్ మ్యూచువల్, ఇద్దరికి కావాలంటేనే చేసుకోవచ్చు. ఒకటి చెప్తాను, నేను అక్కడ అడ్జస్ట్ అవుతున్నాను, నేను అక్కడ కాంప్రమైజ్ అవుతున్నాను. ఓకే, నేను ఆ మూమెంట్లో ఓకే చెప్తాను, తర్వాత ఆ ఎఫెక్ట్స్ నాకే వస్తాయి, నేనే సఫర్ అవుతాను. టాక్సిక్ పర్సనాలిటీ వాళ్ళు మారుతారు మీరు అనేది ఏంటంటే? అవును, మారుతారు. విత్ థెరపీ, విత్ కౌన్సిలింగ్ దే చేంజ్. See, anything can be changed. Anything can be changed with right guidance. They have become like that not since birth, no. వాళ్ళు పుట్టినప్పుడే టాక్సిక్ అవ్వలేదు కదా. వాళ్ళ ఎన్వైర్న్మెంట్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చైల్డ్హుడ్ అంతా కాంట్రిబ్యూట్ చేసినాక వాళ్ళ ఏం పర్సనాలిటీ ఉంది అట్లా వచ్చింది. అది కూడా ఒక చేంజే కదా, అది కూడా ఒక ప్రాసెస్. ఇఫ్ దే ఆర్ ఇన్ దిస్ డైరెక్షన్ వేర్ దే ఆర్ ఇన్ టు థెరపీ, వేర్ దే ఆర్ అండర్స్టాండింగ్, వేర్ దే ఆర్ లెర్నింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్, వాళ్ళకి ఏమొస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇట్లా ఉన్నా, నా నీడ్స్ ఇట్లా ఉన్నాయి, నేను ఇట్లా ఉంటే మంచిగా ఉంటాను, నేను ఈ డైరెక్షన్లో ఉంటే పాడైపోతాను. ఆ క్లారిటీ దొరికితే వీళ్ళు కూడా చేంజ్ అవుతారు. నో వన్ ఇస్ కంప్లీట్లీ బ్యాడ్, యూ జస్ట్ హ్యావ్ టు టేమ్ దెమ్ వెల్, అంతే. రోషిని గారు, ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి ఇంటర్ కాస్ట్ లేదంటే ఇంటర్ ఫెయిత్ ఆర్ ఇంటర్ రిలీజియస్ కపుల్స్లో ఎక్కువ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఏంటంటే అరేంజ్ మ్యారేజ్లో లేకపోతే లవ్ మ్యారేజ్లో ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయనే క్వశ్చన్. అది మీరు చూస్తే అరేంజ్ మ్యారేజెస్ ఆర్ మోర్ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఓకే, ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్, ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ ఆర్ మోస్ట్లీ లవ్ మ్యారేజెస్. అవునండి. ఓకే, అరేంజ్ మ్యారేజ్ సెటప్లో ఏమవుతుంది, ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేస్తారు. ఓకే, ఫైనాన్సెస్ కూడా డిస్కస్ చేస్తారు, యాసెట్స్ కూడా డిస్కస్ చేస్తారు. అందుకే ఇట్ ఈస్ లైక్ అ డీల్, ఇట్ ఈస్ వెరీ ట్రాన్సాక్షనల్. ఓకే, ఇంటర్ కాస్ట్, ఇంటర్ ఫెయిత్లో అట్లా ఏమి ఉండదు. ఓకే, ఇట్ ఈస్ మోర్ లైక్ ఓకే నేను లవ్లో ఉన్నాను, అయితే నేను పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేయలేరు. అది చేయకపోయినా వల్లనే in the future there are more divorces in intercaste or interreligious marriages. Anandi, and there is evidence or survey intercaste and interreligious. There are proofs that there are slightly high possibility in love marriages. Divorce ekku untayi. Interfaith as well. Because in arranged marriages, I'm not telling arranged marriages lo divorce undadu. Arranged marriages lo oka setup untadi. Families deal with it. Two individuals deal cheyaru ikkada, mottam family కూర్చొని మాట్లాడుతుంది ఇక్కడ. ఓకే, సో అరేంజ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజ్లో కొంచెం డివోర్స్ రేట్ ఎక్కువ ఉందని అంటున్నారు. మీ దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వస్తారా అండి? లవ్ మ్యారేజ్ కపుల్స్ వస్తారా? ఎట్లా ఉందండి ఇంటర్ కాస్ట్ కపుల్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంతమంది వస్తారు, లైక్ హౌ ఇస్ ఇట్ అవుట్ సైడ్? సో నేను ఒక కేసు చెప్తాను మీకు. ఓకే, ఒక కపుల్ ఉంది, ద విమెన్ ఇస్ హిందూ అండ్ ద మ్యాన్ ఇస్ ముస్లిం. ఓకే, వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లవ్ మ్యారేజ్ ముందు వాళ్ళు ఒక క్లారిటీ ఉంది, నేను నీతో ప్రేమ చేస్తున్నాను, నువ్వు ఏం చేంజ్ చేయడం అవసరం లేదు, నువ్వు రిలీజన్ నువ్వు ఫాలో చేయి, నా రిలీజన్ నేను ఫాలో చేసుకుంటాను, అక్కడ ఏం ప్రాబ్లం రాదు. ఓకే, అర్థం చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, ఎవరు కన్వర్ట్ కావలేదు. అక్కడ పెళ్లి తర్వాత పిల్లలు పుట్టారు. ఓకే, పిల్లలు పుట్టినాక వాళ్ళు ఎందుకు వచ్చినారు తెలుసా నా దగ్గర? బికాస్ దే వాంట్ టు ఎండ్ ద మ్యారేజ్ బికాస్ ద నేమ్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు దేర్ విష్. వాళ్ళ పెళ్లి ముందు డిస్కస్ చేయలేదు పిల్లల పేరు ఏముంటాయి, హిందూ పేరు ఉంటుందా, ముస్లిం పేరు ఉంటుందా. ఓన్లీ ఫర్ దట్ రీజన్ దే కేమ్ టు ఎండ్ ద మ్యారేజ్ బికాస్ వాళ్ళకి అక్కడ క్లారిటీ లేదు, నేను ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారు ముందంటే నీ రిలీజియస్ ప్రాక్టీస్ నీదే, నీ మతం నీదే, నా మతం నాది. మరి ఏమైందంటే దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ఏం చేశారు లాస్ట్కి వాళ్ళ కపుల్? వాళ్ళు యాక్చువల్లీ అంత స్టబ్బన్ ఉండేవాళ్ళు. నేను ఎట్లా హెల్ప్ చేయాలి వాళ్ళకి ఒకటి చెప్తాను. వాళ్ళిద్దరూ నాకు హెల్ప్ కావాలా ఆ మైండ్ సెట్లో ఉంటేనే హెల్ప్ చేయగలను. నా హెల్ప్ నేను ఫోర్స్ చేయలేను వాళ్ళ మీద. నేను చెప్తున్నా వాళ్ళకి మీలో ఒక మిడిల్ గ్రౌండ్లో రావచ్చు. ఓకే, యూ డిసైడ్ ద నేమ్, యూ డిసైడ్ ద సర్ నేమ్. కానీ వాళ్ళకి ఏముంది, మొత్తం నా రిలీజన్ ప్రకారమే కావాలా. అయితే వైఫ్కి అక్కడ ప్రాబ్లం ఉంది, హస్బెండ్ కూడా అక్కడ ప్రాబ్లం ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ లైక్ వీ వాంట్ టు ఎండ్ ద మ్యారేజ్. ఓకే, మరి ఏమైంది లాస్ట్కి? దే యాక్చువల్లీ ఎండెడ్ ద మ్యారేజ్. పేరు దగ్గర, ఓన్లీ పేరు దగ్గర. సరే, ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లలకి మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, ఒక పిల్లలు ఈ పేరు పెట్టుకోండి అన్నట్టు. వాళ్ళకి ఏముంది, ఒక పిల్లలు ఒకరే ఉన్నారు. ఓకే, ఇద్దరు వద్దనుకున్నారు. సరే, మిక్స్ ఆఫ్ రెండు రిలీజియన్స్ నుంచి అదంతా చెప్పినా కూడా దే ఆర్ లైక్ నో, మై చైల్డ్ షుడ్ బీ లైక్ మీ. ఎందుకంటే ఆయనకేముంది, నా జనరేషన్ యూనో విల్ హ్యావ్ టు ఫాలో దిస్. నా అబ్బాయి ముస్లిం అవ్వాలి, నా అబ్బాయి హిందూ అవ్వాలి, అట్లా ఉంది. నేను చెప్పినాను, మీరు ఆ అబ్బాయిని యూనో టీచ్ దెమ్ బోత్ ద రిలీజియన్, రెండు ప్రాక్టీసెస్ చేపియండి. దివాళీ అప్పుడు దివాళీ యూనో యూ సెలబ్రేట్, రంజాన్ అప్పుడు రంజాన్ యూ సెలబ్రేట్. కానీ వాళ్ళు ఏం అనుకుంటున్నారు, అదంతా చేస్తాము కానీ పేరు నేమ్ ఏమి వెళ్తుంది అక్కడ. స్కూల్లో ఏమంటారు, ఆధార్ కార్డులో ఏముంటది. ఇంతకీ అబ్బాయికి ఏదో పేరు పెట్టుంటారు కదా, ఏం పేరు పెట్టే మనకు తెలుసా? అది డివోర్స్ తర్వాత డిసైడ్ చేస్తారంట. డివోర్స్ తర్వాత తెలుసా ఏమన్నా ఏం పేరు పెట్టారని ఫైనల్ తెలియదు. ఇంకా మన దగ్గరికి వస్తే అండి, తెలుగు వాళ్ళలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయా అండ్ మీ దగ్గరకు వస్తున్నాయా? అలాంటి కేసులు వస్తున్నాయా? ఎట్లా ఉంటుంది వాళ్ళ కంపాటిబిలిటీ ఎట్లా ఉంటుంది? నేను ఒకటి చెప్తాను, ఒక కేసు చెప్తాను. ఓకే, మన దగ్గర కాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది. ఓకే, ఆ కాస్ట్ ఫీలింగ్ యునో అంత స్ట్రాంగ్ ఉంది. దే ఆర్ ఓకే టు కిల్ దేర్ కిడ్స్, అంత స్ట్రాంగ్ ఉంది. నా దగ్గర ఒక కేసు వచ్చింది. ఒక ఫాదర్ వాళ్ళ డాటర్ని తీసుకొని వచ్చారు. ఓకే, నాకేం చెప్తున్నారు, నా డాటర్ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఓకే, హీఈస్ అ రెస్టారెంట్ ఓనర్. ఓకే, అండ్ ఆ అమ్మాయి ఏం చెప్తుంది, హీఈస్ వెరీ నైస్, హీస్ కేరింగ్, హీస్ ప్రొటెక్టివ్, అంతా ఉంది. మా డాడీ మొత్తం లైఫ్లో ఏం ఎర్న్ చేయరు, వాళ్ళు ఒక మంత్లో ఎర్న్ చేసుకుంటారు, చాలా బాగా సంపాదిస్తున్నారు, అంతా ఉంది. కానీ వాళ్ళ డాడీ ఎందుకు ఒప్పుకుంటున్నలే, ఉట్టి క్యాష్ డిఫరెన్స్ ఉంది, రిలీజియన్ కూడా కాదు, ఉట్టి క్యాష్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళ ఆంధ్ర నుంచి వీళ్ళు తెలంగాణ నుంచి, ఉట్టి క్యాష్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళ డాడీ వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా, ఆ అమ్మాయి బయట నుంచి ఉంది. ఓకే, వాళ్ళ డాడీ ఒక్కరు నాతో మాట్లాడుతున్నారు. అమ్మాయి బయట నుంచి మీ దగ్గర థెరపీ కోసం వచ్చారు. ఓకే, వాళ్ళ డాడీ ఏం చెప్తున్నారు, మీరు ఎంతైనా డబ్బులు తీసుకోండి కానీ మా యూనో డాటర్ని మంచిగా చెప్పండి అది చేసుకొద్దని. ఆమె ఇట్లా చేస్తే ఆమె ఉండదు, నేనే ఆమెను చంపేస్తాను. చూసాం కదండి, 2018-19లో నల్గొండ కేసు మారుతీరావు అండ్ అమృత సారీ నేమ్స్ తీసుకోవద్దు అనుకుంటాను. ఆనర్ కిల్లింగ్ చాలా కామన్ కదండి ఇండియా. అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయా? ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మరి ఏమైంది మరి? ఇంకా వాళ్ళ డాడీ ప్రొఫెసర్. సీరియస్లీ? ఇంత ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత కూడా వాళ్ళే స్కూల్స్లో కాలేజెస్లో పోయి చెప్తారు ఇది చేయకండి అని, వాళ్ళే వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్కే ఇది ఎక్కువ ఉంటుంది అంటారండి కాస్ట్ ఇష్యూ. కాస్ట్ సిస్టమ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇప్పుడు చూడండి, ఎంత కంపాటిబిలిటీ ఉన్నా కూడా కాస్ట్ యూనో డిఫరెన్స్ ఉంటే బ్రేక్ చేసేస్తున్నారు.
సో ఫైన్ ఐమ్ క్యూరియస్, ఫైనల్లీ ఏం సజెస్ట్ చేశారు మీరు? హౌ డిడ్ యు హ్యాండిల్ దిస్? వాళ్ళ ఇక్కడ ఆ అమ్మాయికి థెరపీ అవసరం లేదు, వాళ్ళ డాడీకి థెరపీ అవసరం ఇక్కడ. సో నేను చెప్పిన వాళ్ళ డాడీకి అర్థం కూడా చేయించిన, వాళ్ళు ఆ అబ్బాయి మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు, దిస్ షుడ్ బి యువర్ టాప్ ప్రయారిటీ. చాలా కేసెస్లో చూస్తాము కాస్ట్ కూడా సేమ్ ఉంటుంది, కానీ అక్కడ ఏం ఉండదు, అక్కడ ఏం కంపాటిబిలిటీయే లేదు ఇద్దరి మధ్య. అట్లా ఉండకపోవడం వేస్టే కదా, ఉంటే ఏం దొరకదు అక్కడ. ఇన్స్టెడ్ వెన్ యూఆర్ ఆల్రెడీ గెటింగ్, ఆల్రెడీ మీకు ఉన్నారు, మీకు ప్రేమ ఉంది, ఆ రిలేషన్షిప్లో కేర్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, అంతా ఉంది, ఫైనాన్షియలీ కూడా అంతా సెటిల్డ్ ఉన్నారు, కానీ ఉట్టి కాస్ట్ వల్ల హీఈస్ నాట్ అగ్రీయింగ్ ఓన్లీ టు దట్. Finally, no, he left very angrily. Okay. He left when I was trying to explain him. ఆయనకు చెప్తున్నాను నేను, ఇది మీరేం చెప్తున్నారు అది తప్పు. ఆయనకు చెప్తే నువ్వు ఎట్లా చెప్తున్నావు నేను తప్పని, ఆ కోపం అట్లా ఉంది వాళ్ళకి. రిస్క్ ఎక్కువగా అండి మరి ఇంట్లో. దట్ గర్ల్ ఇస్ హ్యాస్ ఇమ్మినెంట్ డేంజర్, వాళ్ళ ఫాదర్ నుంచి థ్రెట్ ఉంటుంది మళ్ళీ. ఆమెకి ఇప్పుడు ఏముంది, ఆ భయంతో ఉంది ఆమె. ఆమె ఏం చెప్తుంది, కావాలంటే నువ్వు వచ్చి ఆయనతో మాట్లాడు, కూర్చో, అర్థం చేసుకో డాడీ, నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మొత్తం అడుగు. ఆయన ఏం చెప్తున్నాడు, వాళ్ళ డాడీ ఏం చెప్తున్నారు, ఆయన చూసే ముందు నీకే నేను చంపేస్తాను. ఓకే, మారండి అయ్యా, కష్టం మేడం. చాలా ప్రివిలెంట్ ఉంది కదండి ఇది, చాలా చాలా ప్రివిలెంట్. చాలా కంపాటబిలిటీ ప్రాబ్లం ఉండదు, కానీ ఉట్టి కాస్ట్ని పట్టుకొని పెళ్ళి మొత్తం క్యాన్సిల్ చేసేస్తారు. సాడ్. స్పెషలీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇట్ ఇస్ టూ మచ్. అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ అని కాదండి, అన్ని చోట్ల ఉందండి. అంటే ఇండియాలో ఎక్కువ ఉంది, యూపీ, తమిళనాడు, అక్కడ కూడా రాజస్థాన్. ఒక ఫలానా కాస్ట్ వాళ్ళు బుల్లెట్ మీద వాళ్ళ ఊర్లో బుల్లెట్ మీద అంటే బైక్ మీద వెళ్తున్నారు అని చెప్పి, ఒక ఫలానా కాస్ట్ వాళ్ళు మా ఊర్లో నువ్వు బరాత్ గుర్రం మీద తిరుగుతావని చెప్పేసి చంపడము చాలా ఉన్నాయండి. చాలా ఉంది. తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ కొంచెం తక్కువ అండి. మీ అరేంజ్ మ్యారేజ్ సెటప్లో చూడండి మీరు, వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ కాస్ట్కి ఈ ప్రొఫైల్స్, ఈ కాస్ట్కి ఈ ప్రొఫైల్స్. ఎందుకంటే కాస్ట్ బేస్డ్ మ్యాట్రిమోనియల్ సైట్సే ఉన్నాయి కదా, కమ్మ మ్యాట్రిమనీ, రెడ్డి మ్యాట్రిమనీ, కాపు మ్యాట్రిమనీ, తెలుగు మ్యాట్రిమనీ, హిందూ మ్యాట్రిమనీ. ఇంకా రానికి పెరిగిపోతున్నాయండి. పెరిగిపోతున్నాయి, అవును, చాలా తగ్గట్లేదు. సో సాడ్. రోషిని గారు, ఇన్ని ఇష్యూస్ చూస్తున్నాం కదా, ఇష్యూస్ ఏముండొద్దు అంటే వెస్టర్న్ కంట్రీస్ లాగా అక్కడ ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్, ప్రీనప్స్ అంటారు కదా, పెళ్ళికి ముందే రాసుకుంటారని. ఒకవేళ మనకి ఏమన్నా అయితే ఫ్యూచర్లో నాది ఇది, నీది ఇది, నువ్వు ఇట్లా ఉండు, నువ్వు ఇట్లా ఉండు, నేను వంటింట్లో పని చేస్తా, నువ్వు ఇంటి బయట పని చేయి, నేను సరుకులు తీసుకొస్తా, ఇంట్లో వండు, అలాంటి అగ్రిమెంట్స్ అని రాసుకుంటారు. ఇస్ దట్ ద రైట్ వే? మన దగ్గర ప్రీనప్షియల్స్ లేవు కదండి, అఫీషియలీ లీగల్లీ నాట్ అలౌడ్ కదండి. అంత లీగల్లీ నాట్ అలౌడ్, బట్ కోర్ట్ డజంట్ యాక్సెప్ట్ అండి. ఇప్పుడు చేసుకోవాలంటే కూడా ఉట్టి యాసెట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు అంతే, కానీ రోల్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ డిస్ట్రిబ్యూట్ చేయలేరు. ఇంకోటి ప్రీనప్షియల్ అగ్రిమెంట్ కి వ్యాలిడిటీ లేదు కదండి, మనకి లీగల్ లేదు, అంత లేదు మన ఇండియాలో. దట్స్ నాట్ అలౌడ్ అని చదివాను. సో ఆ కల్చర్, ఎందుకంటే ఇక్కడ యాలిమనీ, డౌరీ ఇంకా ఉంది కదా, అందుకే అది వ్యాలిడ్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు ఒక మ్యారేజ్ సెటప్ చూసినా కూడా డౌరీ వర్డ్ యూజ్ చేయరు, గిఫ్ట్ అని యూజ్ చేస్తున్నారు. నేను గిఫ్ట్లో ఇంత ఇస్తున్నాను, నేను గిఫ్ట్లో ఇది తీసుకుంటున్నాను, అంత యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళి బ్రేక్ అయినా కూడా యాలిమనీ, పిల్లల కోసం. వైఫ్ ఎంత వర్క్ చేసినా కూడా, ఎంత డబ్బులు ఉన్నా కూడా, షీఈస్ ఆల్సో టేకింగ్ మనీ, పిల్లలని చెప్తుంది కానీ వాళ్ళ కోసం కూడా తీసుకుంటున్నారు. ఇంకా చాలా ఫాల్స్ కేసెస్ కూడా వస్తున్నాయి. ఫాల్స్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయండి, చాలా ఫాల్స్ కేసెస్ వస్తున్నాయి. అమ్మాయిలు బాగా దోచేస్తారండి అబ్బాయిలని, అంటే బ్రేక్ అవుతాం. సారీ, బట్ ఇండియన్ జుడిషియల్, ఇండియన్ లీగల్ సిస్టమ్ ఇస్ బిట్ బయాస్డ్ అనిపిస్తుంది అండి. అబ్బాయి there is biasness. అమ్మాయి డివోర్స్ తీసుకున్నంటే వాడిని ఇంకా చచ్చిపోవాల్సిందే వాడు. See, there are no strong rules for men. There are no strong rules. If a man is in problem, ఆయన ఎక్కడ వెళ్ళాలా, ఎవరిని బ్లేమ్ చేయాలా, ఎవరు హెల్ప్ తీసుకోవాలా, అక్కడ ఏం గైడెన్స్ లేదు ఆ మ్యాన్ కోసం. ఎందుకంటే అక్కడ ఏమైపోతుంది, విమెన్ ఈజ్ మోర్ చిల్డ్రన్ ఓరియంటెడ్. విమెన్ చాలా పిల్లలు విమెన్ తోటే ఉండిపోతారు. ఎందుకంటే దే హ్యావ్ ద సెన్స్ కి విమెన్ హ్యావ్ టు బీ సేఫ్. ఇక్కడ మ్యాన్ సేఫ్టీ కోసం ఎవరు మాట్లాడతలేరు. ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్ వెస్టర్న్ కంట్రీస్ లాగా ఇండియాలో అది వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎస్, అవును, ఇండియాలో రావాలా ప్రీనప్స్ అయితే యాసెట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉంటుంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది. అందుకే
ఈ డిస్కషన్ని బట్టి ఫైట్స్ కావు, ఈ డిస్కషన్ని బట్టి ఫేక్ కేసెస్ కావు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు డౌరీ ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నారంటే ప్రీనప్స్ అయితే చాలా ఓపెన్ గా డిస్కస్ చేయాలి. అంటే పెళ్లి తర్వాత నీ జాబ్ ఇది, మన లాంగ్ టర్మ్ గోల్స్ ఇవి, నువ్వు ఇచ్చేయాలి, నేను ఇచ్చేయాలి. ఒకవేళ ఇష్యూ ప్రాబ్లం వస్తే ఇట్లా రిజాల్వ్ చేసుకుందాము, నువ్వు థెరపీకి రావాలి, నేను థెరపీకి వస్తాను, పిల్లల విషయం ఏంటి, వాళ్ళ స్కూల్ ఏంటి, వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ఏంటి, ఎట్లా తీసుకెళ్దాము, ఇవన్నీ రాసుకోవాలండి. అవును, వాళ్ళ ఎడ్యుకేషన్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటర్ ఫేత్ కపుల్ పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళ బాబుకి పేరేం పెడతాం వాళ్ళ దగ్గర కూడా వచ్చు, అవన్నీ ముందే మాట్లాడేసుకుంటే ఇబ్బంది కాదు. ఫైన్, యూ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ టైం. ఇదంతా ఇప్పుడు చెప్తున్నాం మనం, కానీ 20 years ఇప్పుడు నుంచి 20 years చూస్తే పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉండదు. అవును, పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉట్టి హిస్టరీ బుక్స్లో ఉంటుంది. పిల్లలు చదువుతారు, ఓ మన పేరెంట్స్ పెళ్లి చేసుకున్నారు, ఓ మన యునో గ్రాండ్ ఫాదర్స్ పెళ్లి చేసుకున్నారు. అరేంజ్డ్ మ్యారేజెస్ అంటున్నారండి పెళ్లి టోటల్ యాజ్ ఇట్స్ పెళ్లి యాజ్ సచ్. ఎందుకు ఇప్పుడే చూడండి, మీ ఏజ్ లో చూసుకోండి, యునో ఇన్ దాట్ జనరేషన్ అంటే అండి మా ఏజ్ సారీ ఆ జనరేషన్ లో చూస్తే 1980s లో చూస్తే 21 to 27 వాజ్ ద ఏజ్ టు గెట్ మ్యారీడ్ అట్లీస్ట్. ఓకే, ఇప్పుడు చూస్తే దట్ హ్యాస్ ఎక్సీడెడ్ టు 30s to 35. ఇన్ ద ఫ్యూచర్ అప్పుడు కూడా వాళ్ళ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అటాచ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఏం రిలేషన్షిప్లో ఏం కావాలి అది క్లారిటీ లేదు. చాలా మంది సింగిల్ ఉంటాను అని ఒక మైండ్ సెట్లో ఉండిపోయారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు ఉంటారు సింగిల్ ఉన్నానని. ఓకే, ఆ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా పెరుగుతుందండి. ఎందుకు? విత్ సింగిల్నెస్ కమ్స్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. కమిట్మెంట్ ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ ఉండదు, యునో పిల్లలు కావాలని ఆ ప్రెషర్ ఉండదు. ఎందుకు? అది ఉంటే పీపుల్ ఆర్ ఫీలింగ్ ఫ్రీ. ఇప్పుడే చాలా మంది డింక్ కపుల్స్ అంటున్నాం, డబుల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్, డ్యూయల్ ఇన్కమ్. చాలా మంది న్యూస్ కూడా చదువుతాం. 20 years కంటే ఇది చాలా కామన్ అయిపోతుంది. వాళ్ళకి ఏముంటది, నేను మొత్తం వరల్డ్ చూడాలా, ట్రావెల్ చేయాలా. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా తగ్గిపోతుంది. అండ్ బికాస్ ఆఫ్ దాట్, if they are adding the responsibilities, inflation, all of these are adding to these decisions. It is not just, you know, the toxic patterns or just relationships. There are so many environmental and psychological factors also that are adding to this. అందుకే 20 years తర్వాత మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అండి మనము ఈ ఎపిసోడ్ ఓన్లీ పెళ్లి కన్నా ముందు ఏం తీసుకోవాలి, ఏం చూడాలి, ఏం చేయాలి అవన్నీ మాట్లాడుకున్నాం. పోస్ట్ మ్యారేజ్, పెళ్ళైన తర్వాత ఎట్లా ఉండాలి, ఇష్యూస్ వస్తే ఏం చేయాలనేది ఒక సపరేట్ ఎపిసోడ్ చేద్దామండి. గెట్ టైం. వాట్ ఎ వెరీ గుడ్ ఎపిసోడ్. చాలా మంచి టాపిక్స్ చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. మన ఆడియన్స్ చూసి నేర్చుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరీష్. హ్యావ్ ఎ గుడ్ డే. యూ టూ.